వాడు కార్పొరేట్ స్కూల్ వాళ్ళతో పోటీ పడ్డా ది బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. సో కాసేపు కట్ ఎమోషనల్గా చెప్పి ఏం చేయాలి, నేను మెడిసిన్ చదవలేకున్నాను, ఎంత చదివినా కూడా నేను పూర్తిగా విన్నాను, పూర్తిగా చదువుతాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇది ఎక్కడ సందర్భం రాలేదు, నాకు ఇప్పుడు సందర్భం వచ్చిందిగా చెప్తున్నా. ఏ క్యాంపస్లో 10,000 లోపల మ్యాక్సిమం 50-70 ర్యాంక్స్ కూడా రావు, ఈవెన్ 100 వరకు కూడా చెప్పట్లేదు. మాకు కొన్ని కాలేజీల నుంచి అన్ని ర్యాంకులు వస్తాయి, సింగిల్ కాలేజీ నుంచే. కర్నూలు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, తిరుపతి మెడికల్ కాలేజ్. ఇలా మా జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బికాస్ ఆఫ్ అచీవర్స్ ఫ్యాకల్టీ. ఇది వరకు ఏమి చదవని స్టూడెంట్కైనా, 0 నుంచి స్టార్ట్ చేసే స్టూడెంట్కైనా 6 నెలలు మోర్ దాన్ ఎనఫ్. నేను గట్టిగా చెప్పాలంటే ఒక 4 నెలలు ఇచ్చున్నారంటే ఆల్మోస్ట్ అయితే 14 to 16 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగలం. 6 monthsలో 19 కంప్లీట్ చేయగలం. ఒకటి విన్నాను, మరి ఎంత నిజం నాకు తెలియదు. మార్నింగ్ 6 o'clock 7 o'clock స్టూడెంట్ వెళ్ళి ప్లేసెస్ ఆక్యుపై చేసుకుని రిజర్వ్ చేసుకుంటారంట. అది నిజమే. మన చిన్నప్పుడు ఏదైతే ఫస్ట్ బెంచ్ లో కూర్చోాలని మన పేరెంట్స్ నుంచి, ఇక్కడ మెజారిటీ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మేము ఫస్ట్ లో కూర్చోాలనుకుంటారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 20 rows ఉన్నాయి, 10-15 rows ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ రో కావాలంటే కష్టం. సో దానికోసం అని కొంతమంది ముందర వస్తారు, కానీ అదేదో 6 o'clock అయిపోతే సీట్లు అయిపోతాయి అనేది అందరికీ ఉంటాయి. నేను ఇంకా సరిగ్గా చదవలేదు, ఈ నెక్స్ట్ నెలకి రాస్తాను, ఇలాంటి ఏమి ఇప్పుడు అయిపోయినాయా, ఇప్పుడే వితౌట్ ఎనీథింగ్ ఏం ఆలోచించకుండా వెళ్ళి ఎగ్జామ్. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏది బెస్ట్ అంటారు పీజీ కోచింగ్? 100% ఆఫ్లైన్ అన్నట్టు. చాలా పెద్ద వ్యక్తి, చాలా ఫేమ్ ఉన్న వ్యక్తి, వాళ్ళ ఆఫీస్ ముందర నిలబడి ఆల్మోస్ట్ ఒక 2 days వెయిట్ చేశారు, నాకు అపాయింట్మెంట్ కూడా రాలేదు. సో ఆయన వచ్చి బాటియా ఎలా డెవలప్ అయిందని టోటల్ అక్కడ తిరిగి తెలుసుకున్నాడు స్టూడెంట్లందరూ. అది నాకు చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది. సెంటర్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, మూవీ థియేటర్స్, ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత సార్? సంపత్ అది చెప్పకూడదు. Hello sir. Hello. Sir, this is Sampath. This is Dr. Srinivas. Hi Sampath and Srinivas. Sir, let us introduce ourselves, sir. Sir, this is MedInfluencers, Medicomama page admin, sir. మేము both AP and TS లో one of the social media medical page influencers. మేము క్వశ్చన్ బ్యాంక్స్ అండ్ సూపర్ 50s ద్వారా ఈచ్ మెడికోకి వాళ్ళ ఎగ్జామినేషన్స్ టైంలో వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ దర్ స్ట్రెస్. ఓకే. ట్రయింగ్ టు గైడ్. ఓకే. మా వరకు ఎంతవరకు మాకు తెలుసో అంతవరకు మేము గైడ్ చేయడం ట్రై చేస్తాం. గుడ్ థింగ్. అండ్ మనకి చాలా పాడ్కాస్ట్లు నార్మల్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో నార్మల్ ఇష్యూస్, నార్మల్ థింగ్స్ మనం చూసాము. వై నాట్ ఫర్ అవర్ మెడికల్ థింగ్స్? గుడ్ థింగ్. సో ఆ మెడికల్ థింగ్స్కి ఒక పాడ్కాస్ట్ మనం స్టార్ట్ చేస్తే హౌ ఇట్ గోస్. సో ఒక చిన్న ఐడియా ఒకటి స్టార్ట్ అయింది. సో we approached Ashwant. Okay. So the best thing to introduce ourselves in this podcast thing is with offline centers of NEET PG. Okay. Offline NEET PG centers angane Padmara Nagar is the only the option, only the place. Yes. So aa place ani cheppin tarvata we should go with the best leading PG coaching center. Aa peru vachinappudu mee peru vastundi. Okay. So thanks for accepting, sir. It's my pleasure. Sir, let us know about your journey and if possible try to introduce yourself, sir, so that our medical students will get to know about you. My name is Dr. Sai Indrasena. So 2014లో తిరుపతిలో మేము నీట్ పీజీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, సో అప్పుడు ఓన్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాకు వచ్చిన థాట్ ఏంటంటే ఫ్యాకల్టీలు అందరూ ఢిల్లీ నుంచి వస్తున్నారు, ఇక్కడ లోకల్గా ఎవరు లేరు అని ఓన్గా స్టార్ట్ చేయడానికి ఓన్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు టీచింగ్ చేయట్లేదు అప్పట్లో. సో మెయిన్ ఫ్యాకల్టీలు అందరూ కూడా ఢిల్లీ నుంచి వస్తున్నారు, అది కూడా కొన్ని మెయిన్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే టీచింగ్ చెప్పేటవాళ్ళు. సో మనకు ఎటువంటి పరిస్థితులు ఇంకా ఓన్గా స్టార్ట్ చేయాలంటే మనకి ఇక్కడున్న ఫ్యాకల్టీ లేరు కాబట్టి ఫ్రాంచైజీ ద్వారా వెళ్ళాం. ఫ్రాంచైజీ అంటే అప్పట్లో ఉన్న DBMC, డాక్టర్ బాటే మెడికల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో తిరుపతిలో శాటిలైట్ సెంటర్ ద్వారా స్టార్ట్ చేసాం ఫస్ట్. సో తిరుపతిలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే హ్యూజ్ నెంబర్ వచ్చింది. దాని తర్వాత ముఖేష్ భాటియా సార్, సో అతను మేము తీసుకున్న ప్రతి సెంటరు నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కడప కావచ్చు మంచి నెంబర్ రావడం వల్ల ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ ఆఫర్ చేశారు. సో దెన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ
ఇన్ ఫేస్ టు ఫేస్. సో ఫేస్ టు ఫేస్ పద్మారావు నగర్లో అలా స్టార్ట్ అయింది. పద్మారావు నగర్లో మేము స్టార్ట్ చేసిన తర్వాత మేము రియలైజ్ అయింది, అక్కడ ఉన్న మా జూనియర్స్ కావచ్చు, అక్కడ ఉన్న చాలామంది కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 10 ఇన్స్టిట్యూట్స్ దాకా ఉండేవి కోచింగ్ సెంటర్ అప్పట్లో. ఈ 10 కోచింగ్ సెంటర్లో కూడా ఇంక్లూడింగ్ బాటియా, అప్పట్లో 2014లో బాటియాలో మ్యాక్సిమం మనకు 19 సబ్జెక్ట్స్ ఉంటే ఒక 4 లేదా 5 మంది ఫ్యాకల్టీ మాత్రమే టాప్ నాచ్ ఉండేటోళ్ళు. మిగతా అంతా కూడా ఒక 14-15 మెంబర్స్ ఓకే వెళ్తుంది అనేటట్టు ఉండేది. సో మనకి ఇంత లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2 lakhs మెంబర్స్ రాస్తున్నారు ఎగ్జామ్. దీంట్లో 19 సబ్జెక్ట్స్ ది బెస్ట్ ఉంటేనే వాళ్ళు విన్ అవ్వగలరు, వాళ్ళు అనుకున్న ఎగ్జామ్లో క్రాక్ చేయగలరు, ది బెస్ట్ ర్యాంక్ రాగలరు. సో మేము అప్పుడు ఏం చూసేవాళ్ళంటే 2014 ఆ టైంలో ప్రతి ఒక్క మెయిన్ ఫ్యాకల్టీ ఎస్ఆర్పి అని వాళ్ళు ఓన్ క్లాస్ కండక్ట్ చేసుకునేవాళ్ళు. అంటే ఓన్ క్లాస్ వాళ్ళే అనౌన్స్ చేసేవాళ్ళు. ఆ డేట్కి వెళ్ళి ఆ ఆడిటోరియం వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ ఆడిటోరియంలో క్లాసెస్ వినేవాళ్ళు. పద్మారావు నగర్లో ఎవరు ఏ కోచింగ్ సెంటర్ జాయిన్ అయినా కూడా ఈ ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఫ్యాకల్టీస్ సపరేట్ క్లాసెస్ వెళ్ళేవాళ్ళు. 2014 వరకు 2014, 15, 16లో కూడా మ్యాక్సిమం అలా వెళ్ళేవాళ్ళు కొన్ని రోజులు. సో వీ రియలైజ్డ్ ఇన్ 2016 వీళ్ళందరినీ ఎవరైతే మెజారిటీ పద్మారావు నగర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ క్లాస్ ఖచ్చితంగా వెళ్ళాలని వాళ్ళందరికీ తెలుసు. అంటే మెడిసిన్ అంటే డాక్టర్ తమీన్ సైఫ్ సార్ క్లాస్కి వెళ్ళాలి, ఓబీజీ అంటే డాక్టర్ సాక్షి అరోరా మేడంకి వెళ్ళాలి. సో డిసైడెడ్ పద్మారావు నగర్లో ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు, లెట్ సపోజ్ ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత చదువుతున్నప్పుడు స్టూడెంట్ క్యూ బ్యాంక్ ఆన్సర్ చేసినప్పుడు కానీ సమ్హౌ ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుంటాడు. అప్పుడు ఎవరన్నా సీనియర్నో లేకపోతే ఎవరన్నా అడిగితే ఏం చేయాలి, నేను మెడిసిన్ చదవలేకున్నాను, ఎంత చదివినా కూడా నేను పూర్తిగా విన్నాను, పూర్తిగా చదువుతాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ ఐఎమ్ డూయింగ్, అంటే నేను ఎంసీక్యూస్ ఏదైతే ఆన్సర్ చేస్తున్నా చేయలేకపోతున్నాను. అప్పుడు పద్మారావు నగర్లో ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మెడిసిన్ ఈజీగా లెట్ సపోజ్ 25 ఎంసీక్యూస్ వెయిటేజ్ అనుకుందాం మెడిసిన్కి, నీకు 25 ఎంసీక్యూస్ 100% స్ట్రైక్ రేట్ రావాలంటే మెడిసిన్ డాక్టర్ తమీన్ సైఫ్ సార్ క్లాస్కి వెళ్ళాలి అని చెప్తారు. సో అప్పటి నుంచి ఆ స్టూడెంట్ అంగా మెడిసిన్ బుక్ పక్కన పెట్టి తమీన్ సైఫ్ సార్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది, సో ఇలా వెయిట్ చేసేవాళ్ళు. సో ఇలా ఎవరైతే స్టూడెంట్స్ అందరూ ఎక్కడ చేరినా కూడా వెయిట్ చేస్తున్నారో మా మైండ్లో వచ్చిన థాట్ వీళ్ళందరినీ ఒక చోట ఎందుకు చేర్చకూడదు. సో అలా చేర్చి 19 ది బెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అప్పట్లో ఈ 14 మెంబర్స్ మేము ఇప్పుడు ఏదైతే అచీవర్స్ క్యాంపస్ అని పెట్టున్నామో ఆ అచీవర్స్ క్యాంపస్ అనేది ఫామ్ చేసి దాంట్లో 19 సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఎస్ఆర్పీలు కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చు. ఇది మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో టోటల్ ఎస్ఆర్పీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ఆర్పీలన్నీ ఫ్యాకల్టీ ఎవరైతే ఫేమస్ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీలు అందరూ మన ప్లాట్ఫామ్కి వచ్చి చెప్పారు. సో అప్పటి నుంచి అచీవర్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఇక్కడికే వస్తారు. మోర్ ఓవర్ ఇండియాలో హైయెస్ట్ ర్యాంక్స్ కూడా మనమే తెచ్చుకోగలుగుతున్నాం. ఈవెన్ మనకు 10,000 లోపల ఎవ్రీ ఇయర్ 2019 నుంచి ఎవ్రీ ఇయర్ 10,000 ఆల్ ఇండియా ర్యాంక్ లోపల 500 ర్యాంక్స్ వస్తున్నాయి కాన్సిక్యూటివ్గా. 2023, 24, 25లో ఆల్మోస్ట్ 800+ ర్యాంక్స్ వచ్చాయి. ఈ ఇయర్ లాస్ట్ August 3 జరిగింది ఎగ్జామ్, దాంట్లో వచ్చిన రిజల్ట్స్లో ఆల్మోస్ట్ 859 ర్యాంక్స్ వచ్చాయి. సో మనకు దరిదాపుల్లో కూడా 10,000 లోపల ఢిల్లీ నుంచి కేరళ వరకు ఏ క్యాంపస్లో కూడా ఇంక్లూడింగ్ మా బాటియా క్యాంపస్లో కూడా ఫేస్ టు ఫేస్ క్యాంపస్లో ఇంకా మిగతా కోచింగ్ సెంటర్లో కూడా ఏ క్యాంపస్లో 10,000 లోపల మ్యాక్సిమం 50-70 ర్యాంక్స్ కూడా రావు. ఈవెన్ 100 వరకు కూడా చెప్పట్లేదు, 50-70 ర్యాంక్స్ కూడా రావు. మాకు కొన్ని కాలేజీల నుంచి అన్ని ర్యాంకులు వస్తాయి, సింగిల్ కాలేజీ నుంచే, లైక్ కర్నూలు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, తిరుపతి మెడికల్ కాలేజ్. సో ఇలా మా జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బికాజ్ ఆఫ్ అచీవర్స్ ఫ్యాకల్టీ. 2014 ముందు పద్మారావు నగర్లో ఎస్టాబ్లిష్మెంట్ లేదా సార్? 2014కి ముందు పద్మారావు నగర్లో బాటియా ఉండేది. సో అప్పుడు హెచ్ఓ ఆపరేటెడ్. సో వాళ్ళ దగ్గర ఎవరైతే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇచ్చేవాళ్ళు. బట్ దాంట్లో కూడా ఒక 4-5 మ్యాక్సిమం 6 ఫ్యాకల్టీస్ మాత్రమే బాగుండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ అంటే నాట్ అప్ టు ద మార్క్, స్టూడెంట్స్ సాటిస్ఫై అవ్వాలి కాదు. మేము తర్వాత వాళ్ళందరినీ మార్చి కస్టమైజ్డ్ ఫ్యాకల్టీ అంటాం. వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ పైన ఉన్ని, ఏదర్ మ్యారోలో ఉన్ని, సమ్ XYZ ప్లాట్ఫామ్ పైన ఎక్కడైనా ఉన్ని వాళ్ళందరినీ ఒక చోట చేర్చింది అచీవర్స్ బ్యాచ్. కంటెంట్ పరంగా మీది బెస్ట్ని ఎలా చెప్తారు, దాన్ని మేము ఎలా నమ్మాలి? నీట్ పీజీ ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ కంటెంట్. అంటే బయట మార్కెట్లో దొరుకుతున్న కంటెంట్ అన్నింటిలో స్టూడెంట్కి ఎటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ 2 lakhs మెంబర్స్ రాస్తున్నప్పుడు అతను చదివే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ది బెస్ట్ కంటెంట్ అయి ఉండాలి కంపారిటివ్లీ అదర్ బుక్స్. మనం యూజీలో ప్రిపేర్ అయ్యేటప్పుడు అనుకోండి, అనాటమీ అనుకోండి, మెజారిటీ మేము చదివేటప్పుడు అనాటమీ బీడీ చౌరాషే కావచ్చు, పాథాలజీ హర్షమోహన్ ఆర్ రాబిన్స్ కావచ్చు, SPM పార్క్, మెడిసిన్ డేవిడ్సన్ ఆర్ హ్యారిసన్, సో ఇలాంటి బుక్స్ ఫాలో అయ్యేవాళ్ళు.
సో ఇప్పుడు కూడా నీట్ పీజీ ప్రిపరేషన్లో ఏ కంటెంట్ ఫాలో అవుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మెజారిటీ ఏంటంటే ఏ ఫ్యాకల్టీకి అయితే హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఏ ఫ్యాకల్టీ ఆల్రెడీ బుక్ ఆథర్, మామూలుగా నీట్ పీజీ ప్రిపరేషన్లో జేపే బుక్ ఆథర్స్, సిబిఎస్ బుక్ ఆథర్స్, కొంతమంది ఎల్సీవీర్ బుక్ ఆథర్స్ ఇలా ఉన్నారు. సో వాళ్ళలో ఎవరికైతే హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే కాంటెంట్ ఇస్తున్నారో ఆ కాంటెంట్ నుంచి హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఉండాలి. ఓబీజీకి ఒక 25 ఎంసీక్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఎగ్జామ్ రోజు ఆ 25కి 25 ఎంసీక్యూస్ నోట్స్లో వస్తున్నాయి లేదా, ఆ కంటెంట్లో వస్తున్నాయి లేదా. ఇంకొక మెయిన్ థింగ్, బయట మార్కెట్లో దొరుకుతున్న కాంటెంట్లో 85 to 95% ఆఫ్ ది ఫ్యాకల్టీస్ అక్యురసీ ఉండట్లేదు. ఇది మెజారిటీ థింగ్. యాక్చువల్గా స్టూడెంట్లు చాలామంది ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత 25 వెయిటేజ్ అనుకుందాం, వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు బయటకు వచ్చి చెక్ చేసుకుంటే ఒక 15 16 రైట్ అయింటాయి. అప్పుడు స్టూడెంట్ ఏం ఫీల్ అవుతున్నాడంటే నేను సరిగ్గా చదవలేదేమో, అంటే అతను టోటల్ హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా, సో అతను మిస్ అయింది, అతను కష్టపడింది అంతా 100% కరెక్ట్. బట్ అతను బయటకు వచ్చిన తర్వాత అతను రియలైజ్ అవ్వాల్సింది, అతను చదివిన కాంటెంట్ ఏదైతే బుక్ ఉందో, ఏదైతే ఆథర్ ఉన్నాడో అతను నాట్ అప్ టు ద మార్క్ అని అర్థం. సో ఎవరైతే స్టూడెంట్ ఇనిషియల్ డేస్లోనే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే అతని కాంటెంట్ అనేది ది బెస్ట్ కాంటెంట్, అక్యురసీ కంటెంట్ ఫాలో అవ్వాలి. నాకు తెలిసినంత వరకు మన DBMCలో మేము ఫాలో అవుతున్న కంటెంట్, ఎవరైతే హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యాకల్టీ బుక్ ఆథర్, సిబిఎస్ కావచ్చు, జేపే కావచ్చు, ఎల్సీవీర్ కావచ్చు, మెయిన్ బుక్ ఆథర్స్ ఉన్నారు. దట్టు వాళ్ళు చెప్తున్న ఏదైతే కాంటెంట్ ఉందో మ్యారో ఎడిట్ చేసిన కంటెంట్. మ్యారో వాళ్ళు నాకు తెలిసినంత వరకు, మేము మ్యారోతో కొలాబ్ అయిన తర్వాత నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను ఒక 1 year బ్యాక్. సో కాంటెంట్ పైన ఎలా వర్క్ చేస్తున్నారంటే, ఈవెన్ అనాటమీకి ఒక 5 to 6 పేజీస్ కూర్చొని ఉంటారు అక్కడ. ఎవ్రీ మినిట్ వాళ్ళు కాంటెంట్ పైన పనిచేస్తుంటారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ మెయిన్ ఫ్యాకల్టీ. ఇప్పుడు అనాటమీకి అశ్విని కుమార్ సార్ ఉన్నారు అనుకోండి, వరల్డ్స్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఫర్ అనాటమీ. ఆయన అనాటమీ వర్క్ బుక్ చేస్తే దానిపైన ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఎరేటా ఉందా, సో స్టూడెంట్ ప్రింట్ అయిన తర్వాత ఏమైనా ఉన్నాయా, 2-3 ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ అయిన తర్వాత ఆ బుక్ ఏదైతే వర్క్ బుక్ బయటకు వస్తుందో ఆ వర్క్ బుక్ని మన అనాటమీ అశ్విని కుమార్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీన్ని బట్టి 100% అక్యురసీ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఉన్న ఏ బుక్ అయినా ఈ రేంజ్లో ప్రిపేర్ అవుతుంది అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే మ్యారోల్ని ఆల్మోస్ట్ 15,000 square feet ఆఫీస్ వాళ్ళది. నేను ఆఫీస్ పెద్దదని చెప్పట్లేదు, బట్ దే ఆర్ వర్కింగ్ హార్డ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో అలాంటి కంటెంట్ ప్రిపేర్ అవ్వగలిగితేనే స్టూడెంట్ ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాడు. ఎందుకంటే ఈ మూమెంట్లో ఒక మెడికో అనే అతను అంత కష్టపడి ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత పొరపాటున అతని వల్ల కాకుండా ఇంకొకరి వల్ల మిస్టేక్ జరిగింది అనుకోండి, దానికి మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అలా బాధపడకుండా కనీసం బుక్స్ ఫాలో అయ్యే ముందు ఏ బుక్ బాగుంటుంది. ఇంకోటి, ఇక్కడ మార్కెట్లో ప్రతి ఒక్కరు నోటీస్ చేయాల్సింది, ఏ ప్లాట్ఫామ్ పైన, ఏ ఒక్క ప్లాట్ఫామ్ పైన 19కి 19 ది బెస్ట్ ఫ్యాకల్టీ లేరు. అంటే మనం కాంపిటీషన్లో ఉన్నాం కాబట్టి కాంపిటీషన్లో మనం చదివే 19కి 19 ది బెస్ట్ ఉండాలి. సో ఏ ఒక్క ప్లాట్ఫామ్ పైన అయినా కూడా మెజారిటీ 6 to 10 ఫ్యాకల్టీస్, ఇంకా కొన్ని ప్లాట్ఫామ్లో అయితే మ్యాక్సిమం 2 or 3 ఫ్యాకల్టీ. మిగతా ఫ్యాకల్టీని బాగుండరు అని చెప్పట్లేదు. నువ్వు కాంపిటీషన్లో వెళ్తున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిది బెస్ట్ ఉండాలి. అంటే అనాటమీ రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ బెస్ట్ అయి ఉండాలి, ఓబీజీ రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ బెస్ట్ అయి ఉండాలి, ప్రతి ఒక్కటి బెస్ట్ ఉండాలి. సో అలా అయితేనే మిగతా వాళ్ళందరూ, అంటే స్ట్రైక్ రేట్ పరంగా 80-90% దగ్గర ఆగిపోతే, ఎవరైతే నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళ నోట్స్ నుంచి 97% నుంచి 100% స్ట్రైక్ రేట్ ఉంటుంది. అలాంటి నోట్స్ ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ ఉంటుంది. అంటే మన DBMCA 1 కంప్లీట్ నోట్స్ మ్యారో సూపర్విజన్లో జరుగుతుంది. ఎయిటెడ్ బై మ్యారో 100%. అంటే ది గైడెన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ. పేజీలు కూర్చొని 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత అక్యురసీ ఉందా లేదా. ఇంకోటి కాన్ఫ్లిక్ట్, మామూలుగా మెజారిటీ నీట్ పీజీలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ ఏది చేయాలనేది చాలా, అంటే ఒక 30% MCQs, మామూలుగా మనకు టోటల్ 100 MCQs ఉంటాయి, 200 MCQs ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ 40 to 60 MCQs డిసైడింగ్ ఫ్యాక్టర్. అవును సార్. అంటే మిగతా అందరూ ఆన్సర్ చేయగలం. సో అంటే ఒకసారి ప్రిపేర్ అయిన అందరూ ఆన్సర్, ఈ 30 to ఏదైతే ఈ 30% డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయో ఆల్మోస్ట్ 40 to 60 MCQs అనుకుందాం. ఈ MCQs కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్లు ఉంటాయి. అంటే మనం క్వశ్చన్ చదివిన తర్వాత 2 ఆన్సర్లలో, అంటే ABCD 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఇది పెట్టాలా అది పెట్టాలా. ఆ కాన్ఫ్లిక్ట్ని ఎవరైతే, అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేదా కాంటెంట్ చెప్పేటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ వస్తే ఇది నువ్వు ఆన్సర్ చేయాలి అని చెప్పగలిగిన ఫ్యాకల్టీ అయి ఉంటే ఖచ్చితంగా ఈ 30% డిసైడింగ్ ఫ్యాక్టర్లో స్టూడెంట్ కరెక్ట్గా ఆన్సర్ చేయగలడు. లేదు ఏదో ఫ్యాకల్టీ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఖచ్చితంగా 30%లో ఇబ్బంది పడతాడు.
సో అలా కాకుండా మన దగ్గర ఏదైతే మ్యారో ఎడిటెడ్ ఉందో అండర్ ది గైడెన్స్ ఆఫ్ హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండ్ బుక్ ఆథర్స్, Yes. వాళ్ళు చెప్పినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్లు ఉండవు. సో దీనివల్ల వాళ్ళకి హైయెస్ట్ సక్సెస్ రాగలుగుతుంది హైదరాబాద్ అచీవర్స్ క్యాంపస్ నుంచి. ఈ మ్యారో కొలాబరేషన్ ఎప్పుడైంది సార్? మ్యారో కొలాబరేషన్ 2023లో అయింది. అచ్చా. ఆల్మోస్ట్ ఆల్ 2023లో అయింది. అప్పుడు ఒక్కొక్కటిగా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చారు DBMCలో. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు యాప్ పరంగా కానీ మన కాంటెంట్ పరంగా కానీ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన క్లాసుల్లో, మన ఫేస్ టు ఫేస్ క్లాసుల్లో 100% ఏ స్టూడెంట్ అయినా సరే ఇండియాలో జరిగే ఏ ఎగ్జామ్ అయినా సరే, నీట్ పీజీ కావచ్చు లేదా ఐఎన్ఎస్సిటీ కావచ్చు, అది క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా మ్యారో క్యూబ్యాంక్ ఇంటిగ్రేట్ అయి ఉండాలి. మ్యారో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటేనే ఎవరు ఎన్ని ఎక్కువ MCQs ప్రాక్టీస్ చేయగలిగి రివ్యూ చేయగలిగితే వాళ్ళంత సక్సెస్ కాగలరు. సో ఇక్కడ మన క్లాసుల్లో ప్రతి క్లాస్లో మ్యారో క్యూబ్యాంక్ ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే క్లాస్లోనే మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి చాలా మందికి యాప్స్ ఉంటున్నాయి. ఎన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేయగలుగుతున్నాం? వెరీ లెస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఏదైతే కాంటెంట్ కంప్లీట్ అవుతుందో ఒక 2 అవర్స్కో 3 అవర్స్కో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో మ్యారో క్యూబ్యాంక్ ఫ్యాకల్టీ టైలర్డ్ క్వశ్చన్స్ ఉంటాం. ఫ్యాకల్టీ టైలర్డ్ క్వశ్చన్స్ అక్కడే ఇంటిగ్రేట్ చేసి అక్కడే రివ్యూ చేస్తారు. ఎప్పుడైతే స్టూడెంట్లు అందరి దగ్గర మనం మ్యారోతో కొలాబరేషన్ జరిగిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి మ్యారో క్యూబ్యాంక్ ఇస్తున్నాం. క్లాస్ రూమ్లోనే స్టూడెంట్ ఫ్యాకల్టీ కోడ్ పంపిస్తారు, ఆ కోడ్ ద్వారా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ఎవరెవరు ఆన్సర్ చేయగలిగారు, ఎంత పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయగలిగారు అంటే అక్కడే స్టూడెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఎంతమంది ఆన్సర్ చేయగలిగారు, నేను చేశానా లేదా. సో మిగతా క్వశ్చన్స్ ఏవైతే కష్టంగా ఉన్నాయో అవి ఫ్యాకల్టీ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ MCQ స్కిల్ సెట్ నేర్పిస్తారు. అంటే ఈ MCQ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆన్సర్ చేయగలిగారు. ఇలాంటి వాటిల్లోనే మెజారిటీ స్టూడెంట్ మిస్ అవుతుంటాడు. ఆ MCQ స్కిల్ సెట్ ఒకసారి నేర్చుకున్నారంటే ఆ సబ్జెక్ట్ పరంగా అలాంటి క్వశ్చన్ ఎప్పుడొచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలడు. సో అలా జరగడం వల్ల ఎప్పుడైతే మేము కొలాబ్ అయ్యామో మ్యారో క్యూబ్యాంక్తో జరగడం వల్ల ఇంకా మన అచీవర్స్ బ్యాచ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయింది, మనకి ఇంకా ఎక్కువ మంచి ర్యాంక్స్ వస్తుంది. నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ పద్మనాభ నగర్ ఎందుకు చూస్ చేసుకోవాలి? నాకు తెలిసినంత వరకు నాకు నాన్ మెడికల్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు అంటే మేబీ వేరే ఎగ్జామ్స్ కూడా ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు స్ట్రెస్ఫుల్ ఎగ్జామ్స్ వాట్ ఎవర్ టఫెస్ట్ ఎగ్జామ్ కానీ మేబీ టఫెస్ట్ ఎగ్జామ్స్ అనుకోవచ్చు, స్ట్రెస్ఫుల్ ఎగ్జామ్స్ అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే కాదు మేబీ ఎవరితో పోల్చుకున్నా కూడా మన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ చాలా స్ట్రెస్ఫుల్. అవును సార్. ఎందుకంటే అవి ఎలా ఉంటుందంటే మనం ఎంత కష్టపడి చదివినా కూడా మన మార్కులు మన HOD చేతుల్లో ఉంటాయి. అవును సార్. మన బిహేవియర్ నచ్చకపోయినా లేకపోతే మనం మంచిగా ఆయనకు నచ్చకపోయినా మనం రెఫర్డ్ అవుతాం. సో అంత స్ట్రెస్ఫుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాంతో పోల్చుకుంటే ఆ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే నీట్ పీజీ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ కంపారేటివ్లీ. మనం లాస్ట్ ఎగ్జామ్స్ ఒక 15 days మనం కానీ ఒక సెల్ఫీ తీసుకుంటే ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఇంటర్న్షిప్లో మనం కానీ ఒక సెల్ఫీ తీసుకుంటే దీనికి తేడా చూస్తే క్లియర్గా తెలుస్తుంది మనం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నాం. ఎందుకు అది చెప్తున్నానంటే అంత స్ట్రెస్ దాటి వచ్చిన మనము ఈ నీట్ పీజీ ఎగ్జామ్ అనేది ఎవరికైనా ఈజీ. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తున్నారో 6 months డ్యూరేషన్ చాలు ఎవరికైనా సరే. పర్ఫెక్ట్ 4 to 6 months పర్ఫెక్ట్గా చదవగలిగితే ఈజీగా సీట్ వస్తుంది. బట్ కన్సిస్టెన్సీ అండ్ ఫోకస్, డిసిప్లిన్ ఈ 3 ఉంటే ఖచ్చితంగా అతనికి సీట్ వస్తుంది. పద్మనాభ నగర్లో నేను అదే చెప్తున్నాను, అంతవరకు ఎవరు చదవకపోయినా నేను ఇంతవరకు ఏ పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ నా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మాత్రమే చదివాను, నా యూనివర్సిటీ ఎగ్జామ్స్ మాత్రమే చదివాను, లేదా ఇంటర్నల్స్ చదివినాను, లేదు ఇంకొకరు ఎవరో పూర్తిగా చదివిన్నారు, నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను అలా అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే నీట్ పీజీ ప్రిపరేషన్ అంటే ఎంటైర్ డిఫరెంట్. సో మీరు అన్నట్టు ఎలాంటి స్టూడెంట్కైనా పద్మనాభ నగర్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఇదివరకు ఏం ప్రిపేర్ అయినా లేదా ఏం ప్రిపేర్ అవ్వకున్నా పద్మనాభ నగర్ మీకు ఎలా ఉంటుందంటే వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్. అంటే ఇక్కడ వరకు మనం దేనిదైతే వచ్చామో అది అక్కడ సరిపోదు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏది ప్రిపేర్ అయినా కొంతమంది మేబీ చాలామందికి మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం. సో ఇన్ని రోజులు ప్రిపేర్ అయినా వాళ్ళ కాన్సెప్ట్ను స్ట్రెంథన్ చేసుకోండొచ్చు, వాళ్ళ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోండొచ్చు, లేదా యాంపుల్ ఆఫ్ టైం ఉంది కాబట్టి మేబీ ప్రిపేర్ ఉండొచ్చు. కానీ ఈ 6 months డ్యూరేషన్లో నీట్ పీజీ సీట్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే నీట్ పీజీ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళే పాత్ మార్చాలి. అంటే వాళ్ళు చదివేదంతా నీట్ పీజీ MCQ అప్రోచింగ్ కంటెంట్ మాత్రమే చదవాలి. ఇప్పుడు బయట మార్కెట్లో ఏవైతే ఉన్నాయో రికార్డెడ్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కాన్సెప్ట్ స్ట్రెంథన్ అవుతాయి. మేబీ నీట్ పీజీకి సంబంధించి కావచ్చు, కానీ యూజువల్లీ ప్రిపేర్ అయితే వేరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే వేరే. ఇక్కడ ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది. అందుకని ఇక్కడికి వచ్చి ఎవరు స్టార్ట్ చేసే జర్నీ అయినా సేమ్.
అంటే ఇంతవరకు నేను ఏం చదవలేదనుకున్నా, ఇంతవరకు నాకు ఏం ఐడియా లేదనుకున్నా, లేదు నేను ఆల్రెడీ చదివినాను అనుకున్నా కూడా వాళ్ళందరికీ సరిపోయే విధంగానే ఈ కోచింగ్ ఉంటుంది. దట్టు మన అచీవర్స్ క్యాంపస్లో మెజారిటీ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తాం. ఎలా అంటే బయట మార్కెట్ ట్రెండ్ ఒక సబ్జెక్ట్కి ఒక 4 days ఇస్తాం అనుకోండి, మేము 6 to 7 days ఇస్తాం. బయట లెట్ సపోజ్ మెడిసిన్కి మ్యాక్సిమం ఇచ్చేసి 6 to 7 days, మేము 10 days ఇస్తాం. దీని ద్వారా ఏంటంటే బేసిక్స్ నుంచి అప్ టు అంటే హై ఎండ్ కాన్సెప్ట్స్ వరకు, అంటే ప్రతి కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆల్రెడీ చదివిన స్టూడెంట్ కావచ్చు, ఇంకోసారి రివిజన్ లాగా ఉంటుంది. ఆల్రెడీ ఇంతవరకు ఏమి చదవని స్టూడెంట్ కూడా 0 నుంచి నేర్చుకున్నట్టు ఉంటుంది నీట్ పీజీ ప్రిపరేషన్లో. టైమింగ్ ఎలా ఉంటుంది సార్? నార్మల్ 10 daysలో కవర్ చేస్తారు కదా, Yeah. ఆ 10 daysలో కవర్ చేసేది ఈచ్ డే క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్టులు మేబీ మార్నింగ్ 8-9 స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 6-7 వరకు ఉంటాయి. కొన్ని అమ్మో. సబ్జెక్టులు మాత్రం ఒక 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏదో అన్నట్టు అంత టైమింగ్ అన్నట్టు ఏ ఒక్క ఫ్యాకల్టీ ఇక్కడ 19 సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకి నచ్చిన వెబ్ సిరీస్ కానీ ఒక నచ్చిన సినిమా కానీ అప్పుడే అయిపోయిందని ఎలా ఫీల్ అవుతామో, 19 చెప్తున్నా ఐఎమ్ షూర్ మీకు అసలు అప్పుడు 9కి వచ్చామా 8 అయిపోయిందా అనే ఫీలింగ్ ఉంటుంది. అంత కన్సైజ్ చేసి అంత క్రిస్ప్గా అంత ఎక్స్ట్రాడినరీగా చెప్పగలరు. నేను ప్రతి ఒక్కరిని నేను అనుకుంటుంటాను, వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళ లోకంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ తమిళ్ సార్ అయితే క్లాస్ రూమ్లో కూర్చున్న తర్వాత ఆయన ఎంటైర్ 19 సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ చేసే విధానంలో సో ఎంటైర్ ఒక మనల్ని మర్చిపోతాం. ఆడిటోరియం కూడా చూడం, ఫ్యాకల్టీ మనము కాన్సెప్ట్స్ వింటున్నట్టు ప్రతి ఫ్యాకల్టీ. ఇంకోటి మనకు వచ్చే 19 సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీస్లో నాకు తెలిసి కొంతమంది వరల్డ్లోనే వాళ్ళని మించిన వాళ్ళు లేరు. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఫర్ దట్ సబ్జెక్ట్, దట్ రెస్పెక్టెడ్ సబ్జెక్ట్స్. మైక్రోబయాలజీ అబ్దుల్ నజీర్ సార్ కానీ, అలానే మనకు సర్జరీ జై సార్, సర్జరీ జైనేంద్రరావు అని ఒకసారి ఉంటారు, ఎయిమ్స్ హెచ్ఓడి. ఆల్మోస్ట్ అలా ఆయన 6 to 7 days క్లాస్ చెప్తుంటారు. క్లాస్ చెప్తుంటే ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది ఎగ్జాగరేటెడ్ కాదు. క్లాస్ చెప్తుంటే మినిమం ఆ 6 daysలో 2 to 3 times గూస్ బంప్స్ వస్తాయండి క్లాస్ చెప్పేటప్పుడు. అంటే ఒక లైవ్ సర్జరీ ఎలా జరుగుతుంటే, లైవ్ ప్రొసీజర్, లైవ్ ఆపరేషన్ థియేటర్ ఎలా జరుగుతుందో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన ఫ్లో చార్ట్స్ కానీ, ఆయన టేబులర్ ఫార్మ్ ఏదైనా కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చాలామంది చెప్పిన స్టూడెంట్స్ చెప్పింది మేబీ స్టాండర్డ్ బుక్స్ నుంచి, సర్జరీ స్టాండర్డ్ బుక్స్ నుంచి ఏదైనా ఎంసీక్యూ మిస్ అవ్వచ్చేమో, కానీ ఆయన నోట్స్ నుంచి ఎప్పుడు ఎంసీక్యూ మిస్ అవ్వదు. అలాగని రేడియాలజీ రజత్ జైన్ సార్ అని ఒకసారి ఉన్నారు. డ్యూరింగ్ ఆయన నీట్ పీజీ అప్పుడు ఫస్ట్ ర్యాంకర్, అప్పుడు ఆల్ ఇండియా పీజీ ఉండేది ఆయన రాసేటప్పుడు, ఆయన ఫస్ట్ ర్యాంకర్. ఆయన రేడియాలజీ కానీ ఆయన చెప్పే కాన్సెప్ట్స్ కానీ ఎనీ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్ ఆయన క్లాస్ విన్నామంటే మనం ఆన్సర్ చేయగలం. ఆయన క్లాస్ కూడా మనం బయట మార్కెట్లో మ్యాక్సిమం ఒక 1 day 2 days ఇస్తుంటే మనం ఆల్మోస్ట్ 3.5 days ఇస్తాం రేడియాలజీకి. ఎక్స్ట్రాడనరీ కంటెంట్ వస్తుంది. దాని తర్వాత ఎవరైనా మేబీ దీంతో కొంత డిఫర్ చేయొచ్చు. నేను చెప్పిన ఫ్యాకల్టీలో మేబీ వరల్డ్లోనే బెస్ట్ అని ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. వరల్డ్లో మనకు అనాటమీ పైన హోల్డ్ కావాలంటే ఆయన తప్ప వరల్డ్లో ఎవరికి ఆప్షనే లేదు. అనాటమీ ఎవరైనా సరే ఏదైనా సబ్జెక్ట్ వదిలేయాలనుకున్నా, నేను పీజీ ప్రిపేర్ అవుతున్నాను, ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉందని ఫీల్ అవుతున్నప్పుడు ఫస్ట్ వదిలేయాలనుకుంటే వదిలేసే సబ్జెక్ట్లో మేబీ అనాటమీ అయ్యి ఉండొచ్చు. బట్ అనాటమీ అశ్విని కుమార్ సార్ క్లాస్ విన్నామంటే నెక్స్ట్ లెవెల్. సో అనాటమీ 1 and only ఆప్షన్ అశ్విని కుమార్ సార్. అనాటమీ సబ్జెక్ట్లో మనకు ఐఎన్ఐసిటీలో ఆల్మోస్ట్ 25 MCQs దాకా వస్తాయి, మేబీ 18 నుంచి 25 MCQs అప్రాక్సిమేట్లీ. మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టుల నుంచి ఐఎన్ఐసిటీలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద MCQs వస్తాయి, థర్డ్ ఇయర్ ఫోర్త్ నుంచి 40% వస్తాయి. అదే నీట్ పీజీలో వైస్ వర్సా, మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 40%, ఫైనల్ ఇయర్ 60% వస్తాయి. అనాటమీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఎంసీక్యూ ఆన్సర్ చేయగల అనాటమీ అశ్విని కుమార్ సార్ ఒక్కసారి క్లాస్ విన్నాం. ఆల్మోస్ట్ మన దగ్గర 6 days ఇస్తాం. అనాటమీకి బయట మార్కెట్ రెంట్ 4 days, బట్ మనం 6 days ఇస్తాం. అనాటమీ సార్ క్లాస్ ఒక్కసారి విన్నామా లైఫ్ టైం అనాటమీ గుర్తుండిపోతుంది. సో అంత ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ, వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీలు మన దగ్గర ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ ఇండియాలో రెస్పెక్టెడ్ నీ ముందుగా చెప్పినట్టు ఏ సబ్జెక్ట్కైనా ది బెస్ట్ ఫ్యాకల్టీ అయితే అచీవర్స్ బ్యాచ్లో ఉండగలుగుతారు. అదర్వైజ్ స్టూడెంట్ మేము ఇన్ని రోజులు ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్, మేము పద్మానగర్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల మెడికల్ కాలేజెస్ వాళ్ళు కావచ్చు, అప్పుడున్న సీనియర్స్ కావచ్చు, సరే ఈ ఫ్యాకల్టీ బాగుంటారు, వీళ్ళ నోట్స్ బాగుంటుంది, వీళ్ళ స్ట్రైక్ రేట్ బాగుంటుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ పైన తయారైంది అచీవర్స్ బ్యాచ్, అచీవర్స్ క్యాంపస్. సో దాన్ని బట్టి మీరు అడుగుతున్న క్వశ్చన్ బట్టి, అంటే ఇదివరకు ఏమి చదవని స్టూడెంట్కైనా, 0 నుంచి స్టార్ట్ చేసే స్టూడెంట్కైనా 6 నెలలు మోర్ దాన్ ఎనఫ్. నేను గట్టిగా చెప్పాలంటే ఒక 4 నెలలు ఇచ్చున్నారంటే ఆల్మోస్ట్ 4 monthsలో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలిగితే 14 to 16 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగలం. 6 monthsలో 19 కంప్లీట్ చేయగలం. 14 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా
మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు నీట్ పీజీ. మనకు 5,000 లోపల ర్యాంక్ రావాలంటే ఆల్మోస్ట్ ఆల్ 155 నుంచి 165 MCQs మధ్యలో ఆన్సర్ చేయగలిగా, డిపెండ్స్ ఆన్ పేపర్. ఇలా 155 నుంచి 165 MCQs 14 సబ్జెక్ట్స్లో 14 సబ్జెక్ట్స్ కవర్ చేసుకున్నా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే 4 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లేదు 6 months ఉందా, 19 సబ్జెక్ట్స్ త్వరగా ఉండొచ్చు. ఇది నేను చెప్పట్లేదు, మామూలుగా మీరు ఏ టెస్టిమోనియల్ చూసినా, అంటే 1000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 5000 లోపల ర్యాంక్ వచ్చిన, 10,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మీరు మీ సీనియర్స్ని అడిగినా మాక్సిమం ఎన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా ఉన్నారంటే వాళ్ళు చెప్పేది 14 సబ్జెక్ట్స్. ఆ 14 సబ్జెక్ట్స్ని ఈ 4 నెలలు కన్సిస్టెన్స్గా, ఫోకస్గా, డిసిప్లైన్గా ఉండగలిగితే ఖచ్చితంగా ఎవరికైనా సీట్ వస్తుంది. వాళ్ళు ఇంతవరకు ఏమి చదవకపోయినా ఒకవేళ ఏమన్నా చదివినా వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది. ఆగస్ట్ అంటే 30th అయితే రాస్తున్న బ్యాచ్కి, ఐ మీన్ 2020 బ్యాచ్ ఆగస్ట్ 30th ఫస్ట్ అటెంప్ట్ ఇస్తుంది. అవును, అంటే వాళ్ళ ఇంటర్న్షిప్ Feb 23 తర్వాత ఆగస్ట్ 30 కంటే 6 months అప్రాక్సిమేట్లీ ఉంది వాళ్ళు. ఎస్. సో 6 monthsలో ఇంటర్న్షిప్ నుంచి పాస్ అయిన క్యాండిడేట్ ఫస్ట్ అటెంప్ట్లో సీట్ కొట్టే ఛాన్సెస్ 90% ఉండొచ్చా సార్? 100%. లాస్ట్ ఇయర్ కూడా 2019 బ్యాచ్ వాళ్ళకి ఫెబ్లో కంప్లీట్ అయింది, మార్చిలో వచ్చారు. ఎవరైతే మార్చిలోనే వచ్చారో ఆగస్ట్ 3rd ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు 2020 బ్యాచ్ వాళ్ళకన్నా ఆగస్ట్ 30th ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 3rd ఉంది. ఎవరైతే డే 1 నుంచి అలర్ట్గా ఉన్నారో నేను ఖచ్చితంగా ఈసారి సీట్ తెచ్చుకోవాలని, చాలామంది అలాంటి స్టూడెంట్లకి వెరీ ఫస్ట్ అటెంప్ట్, మనం ఇది యాక్చువల్గా జీరో అయితే అటెంప్ట్లోనే 2019 బ్యాచ్ వాళ్ళకి చాలా మందికి సీట్లు వచ్చినాయి. నాకు తెలిసినంత వరకు తిరుపతి నుంచి 2019 బ్యాచ్ సాయి శరణ్య, దివ్య తేజేశ్వరి, కొంతమంది స్టూడెంట్లు ఉన్నారు. చాలా మంది 2019 నుంచి వచ్చింది. వీళ్ళందరికీ 3000 లోపల ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ డే ఓరియంటేషన్ అప్పుడు కూడా నేను క్లాస్లో ఇదే చెప్పాను, మీరు ఈ అటెంప్ట్ కానీ సీరియస్గా తీసుకున్నారంటే ఈ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది. సో అలా సీరియస్గా తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు వచ్చే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 6 months టైం వచ్చింది. ఈ 6 months అనేది వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ కంపారిటివ్లీ అదర్స్. ఎందుకంటే రీసెంట్గా ఫైనల్ ఇయర్ కంప్లీట్ ఉంటుంది. ఈ ఫ్లోలో వచ్చి కానీ కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా ఆగస్ట్ 30th 100% సక్సెస్ రేట్ ఉంటుంది, మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, మామూలుగా మన దగ్గరికి ఎవరైనా పేషెంట్లు ఏదైనా వచ్చేటప్పుడు మనం మాట వాడుతుంటాం యూజువల్లీ హాస్పిటల్స్లో, గోల్డెన్ అవర్ అంటుంటాం. గోల్డెన్ అవర్ అంటే ఏదైనా స్ట్రోక్ పేషెంట్ వచ్చారు 4.5 hours వస్తే ఖచ్చితంగా మీకు క్యూర్ చేయగలమని చెప్తుంటారు. అలానే నేను ఇక్కడ చెప్తున్నాను, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన వెంటనే టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే విత్ ఇన్ 10 daysలో సర్టిఫికెట్స్ లేకపోతే ఏదైతే సిగ్నేచర్స్ ఉంటాయి ఎవ్రీ డిపార్ట్మెంట్లో అవి కానీ కంప్లీట్ చేసుకోవాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాగలిగితే 100% సక్సెస్ అవుతారు. నాకు ఇదివరకు ఈ 12 years జర్నీలో ఎవరైతే సీట్ తెచ్చుకున్నారు ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళందరూ చెప్తారు, నేను ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేయలేదు. నా కాన్వకేషన్ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ డే నేను స్టార్ట్ వచ్చేసాను. సో ఇది మనకు గోల్డెన్ అవర్ లాగా అనమాట. ఇక్కడ చాలామంది ఎక్కడ స్ట్రక్ అవుతారంటే, ఆల్రెడీ నేను చదువున్నాను, ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు కదా, లేకపోతే ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వచ్చు కదా, లేదా చూద్దాం ఈ అటెంప్ట్. ద బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది మెజారిటీ, నేను అందరినీ చెప్పట్లేదు, చాలా మందికి మేబీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎంటైర్ మన ఇన్ని రోజులు కష్టపడింది పీజీ సీట్ కోసమే, మన డిజైర్, మన పేరెంట్స్ డిజైర్ కానీ మన ఎండిఎంఎస్ కోసమే. ఎండి బ్రాంచెస్ కావచ్చు లేకపోతే ఎంఎస్ బ్రాంచెస్ కావచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 98% మన కెరీర్లో చాలా ఎక్కువ కష్టపడ్డాం. అంటే కంపారిటివ్లీ ఎనీ డిగ్రీతో వాళ్ళతో పోల్చుకున్న మనకి ఎంబీబీఎస్లో ఆల్మోస్ట్ ఆల్ 100% అటెండెన్స్ ఉండాలి, 75% ఎగ్జామ్స్కి, బట్ 100% అటెండెన్స్ కావాలి. మన ఇంటర్న్షిప్లో అయితే 100% కావాలి, నైట్ డ్యూటీలు ఉంటాయి. ఇంత కష్టపడి చదివింది మన పీజీ సీట్ కోసమే, మేబీ డైరెక్ట్గా కష్టపడింది దానికోసమే. మనం మెడికల్ కాలేజ్కి వచ్చామంటేనే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి క్లాస్లో మనం ఎవరైతే మెడికల్ కాలేజ్కి వచ్చామో మన క్లాస్లో టాపర్ అయి ఉంటాం, లేదా మన డిస్టిక్లో టాపర్ అయి ఉంటాం, లేదా మేబీ మన స్టేట్లో టాపర్ అయి ఉంటాం, లేదు మనకి ఇక్కడ ఎక్స్టర్నల్లో కానీ ఇంటర్నల్స్లో కానీ ఇక్కడ అన్ని చోట్ల మనకు మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఇవన్నీ కూడా కొంతకాలమే గుర్తుంటాయి. బట్ ఇప్పుడు ఏదైతే మనం తెచ్చుకుంటామో ఇప్పుడు కష్టపడి, లైక్ డాక్టర్ శ్రీనివాస్ ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ సంపత్ ఎంఎస్ జనరల్ సర్జరీ, వాట్ ఎవర్, ఇది మన తర్వాత మన లైఫ్ టైం తర్వాత కూడా నిలబడిపోతుంది. సో ఇలాంటి పీజీ సీట్ కోసం ఎటువంటి పరిస్థితుల్లో చాలా అలర్ట్గా ఉండాలి. అంటే ఇక్కడ ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నా. అదిగాక ఇప్పుడు వన్స్ మీకు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిందా చాలా వల్నరబుల్ స్టేజ్, అంటే డిస్ట్రాక్షన్కి ప్రతి ఒక్కటి కూడా డిస్ట్రాక్షన్ అవుతుంటాం. ఇక్కడ ఎవరైతే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్గా ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అలా డిస్ట్రాక్షన్ కాకుండా ఫోకస్డ్గా ఉంచగలిగేది ఫేస్ టు ఫేస్ కోచింగ్ సెంటర్ మాత్రమే. దట్టు మన పద్మారావు నగర్ హైదరాబాద్ అచీవర్స్ క్యాంపస్. దట్టు ఎవ్రీ వీకెండ్ ఆర్ మంత్లీ స్టూడెంట్ అనాలిసిస్ చేస్తారా సార్? 100%. యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి మీ ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు కానీ
లేకపోతే మీకు లోపల ఎగ్జామ్ జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా ఎంత దూరంలో ఉన్నాం. మీ ఇంకోటి ఏ ద్వారా ఒకటి చెప్తున్నాం, మీకు ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో ఇన్ని మార్కులు వస్తే మీకు మెయిన్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొంత వెళ్ళిపోతాయి. ఇక్కడ మీకు నేను ఒకటి చెప్తాను శ్రీనివాస్ సంపత్, మోటివేషన్ అనేది లేకపోతే బయట వాళ్ళు చెప్పినా లేకపోతే హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. మెంటర్షిప్ కూడా ఉంటుంది. కానీ నేను ఏమంటానంటే మనకి ఎవరికైతే ఆ ఫైర్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫైర్ అనేది నాకు ఖచ్చితంగా ఈసారి కావాలి అనుకోవాలి అంతే. సెల్ఫ్ మోటివేషన్ అది ఉండగలిగితే ఎవ్వరు ఏం అవసరం లేదు. బట్ మనకి ఏదైతే కావాలో స్టూడెంట్ ఎక్కడన్నా కొన్నిసార్లు అంటే డివేట్ అయినా లో అయినా మా సపోర్ట్ 100% ఉంటుంది. ఆ మెంటర్షిప్ కావచ్చు, లేకపోతే 1-to-1 మెంటర్షిప్ కావచ్చు, ఎవ్రీథింగ్ అప్ టు ఎగ్జామ్ దాకా అచీవర్స్ బ్యాచ్ స్టూడెంట్ని అప్ టు ఎగ్జామ్ దాకా హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ ద్వారానే మేము తీసుకెళ్తాం. ఇది వరకు పద్మారావు నగర్లో కూడా నేను వచ్చినప్పుడు కూడా ఈవెన్ ఏదైనా కోచింగ్ సెంటర్ అంటే ఎలా ఉండేదంటే వీళ్ళందరూ పెద్ద పిల్లలు, కోచింగ్ అయిపోతే మీకు ఒక యాప్ ఇస్తారు, ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్, మీరు బాగా చదువుకోండి అని చెప్పి వదిలేస్తారు. బట్ ఎప్పుడైతే మేము అచీవర్స్ బ్యాచ్ స్టార్ట్ చేసామో వాళ్ళు మా దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ సబ్మిట్ బటన్ నొక్కేదాకా వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం. అంటే వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వాలో, ఎలా ఫాలో అవ్వాలో, సో ఈ విధంగా చూసుకోబట్టే ఇండియాలో హయ్యెస్ట్ ర్యాంక్స్ ఈ క్యాంపస్ నుంచి వస్తుంది. సో ఇప్పటికి కూడా మెజారిటీ చాలా చోట్ల ఫేస్ టు ఫేస్ నడవట్లేదు, బికాస్ ఆఫ్ అంత ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ మేము అలా పట్టించుకోగలుగుతున్నాం కాబట్టే ఇన్ని ర్యాంక్స్, ఇంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనల్ని నమ్మి జాయిన్ అవ్వగలుగుతున్నారు. మోర్ ఓవర్ జాయిన్ అయిన తర్వాత కూడా ఏపీ అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ 12,000 స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మన దగ్గర జాయిన్ అయ్యేది 3,500 మాత్రమే. అంటే 12,000లో 3,500 అంటే ఆల్మోస్ట్ ఒక 30%, 7,000-8,000 రిమైనింగ్ పీపుల్ ఉంటారు. ఎగ్జామ్ రీల్స్ వచ్చిన తర్వాత, ఆ బ్యాచ్కి సంబంధించి ఎగ్జామ్ రీల్స్ వచ్చిన తర్వాత, నీట్ పిచ్ రీల్స్ వచ్చిన తర్వాత ఎవ్రీ మెయిన్ బ్రాంచెస్ ఉంటాం, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డర్మా, ఇలాంటి వాటిల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కావచ్చు, లేదా ఏ క్యాట్లో కావచ్చు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఆల్మోస్ట్ ఆల్ 8 to 10 మెంబర్స్ మన వాళ్ళే ఉంటారు. నిమ్స్లో స్టేట్ కోటాలో 10కి 10 మన వాళ్ళే ఉంటున్నారు 100%. సో ఇట్లా ఉస్మానియా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎస్విఎంసి తిరుపతి కావచ్చు, కర్నూలు కావచ్చు, గాంధీ, వరంగల్, ఎవ్రీ మెడికల్ కాలేజ్లో టాప్ బ్రాంచెస్ అన్నిట్లో మన హైదరాబాద్ అచీవర్స్ బ్యాచ్ ఫేస్ టు ఫేస్ స్టూడెంట్లు మాత్రమే ఉంటున్నారు. ఇప్పటికీ మేము ఎక్కడన్నా చిన్న పొరపాటున మాకు తెలియకుండా మిస్టేక్స్ జరుగుతున్నా, అంటే చిన్నవి ఏదైనా అవుతున్నా కూడా మాకు ఇప్పటికీ బిగ్గెస్ట్ స్ట్రెంత్, బిగ్గెస్ట్ సపోర్టు మన పీజీలే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఎవరు చూసినా కూడా టాప్ బ్రాంచ్ల్లో మన పీజీలో ఉంటారు. వాళ్ళు ఎవరన్నా ఇంటర్న్ అడిగినా కూడా వాళ్ళు చెప్పే మాట బ్లైండ్గా బాటియాకి వెళ్ళిపోండి, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆ సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వెళ్ళగలుగుతున్నాం. మేబీ మాకు ఎప్పుడు అంటే వన్స్ సీట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మేము ఎప్పుడైనా మామూలు కలవచ్చాము, కానీ మాకు తెలియకుండానే ఏ స్టూడెంట్ని అడిగినా కూడా మీరు ఎలా వచ్చారని చెప్తే మా పీజీ చెప్పాడు. సో ఒక తెలియని మాకు సోల్జర్స్ లాగా వాళ్ళు, అంటే బాటియా ఈరోజు అచీవర్స్ హైదరాబాద్ క్యాంపస్ నిలబడిందంటే 100% పీజీస్, అంటే మన సీనియర్స్ కావచ్చు, అంటే ఎవరైతే ఇంతమంది కోచింగ్ తీసుకొని వెళ్ళారో వాళ్ళ వల్ల ఇంత స్ట్రాంగ్ హోల్డ్ ఉంది మనకు. ఇండియాలో ఎవరికి కూడా ఇంత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేరు. మ్యాక్సిమం ఎక్కడైనా ఉంటే ఒక 300-400 మాత్రమే ఫేస్ టు ఫేస్లో. కానీ ఇంతమందిని మనం హోల్డ్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ మన పీజీలు, మా ద్వారా సీటు తెచ్చుకున్న పీజీలు. సో మేబీ ఎక్కడ సందర్భం రాలేదు, నాకు ఇప్పుడు సందర్భం వచ్చింది కదా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర ఎవరైతే సీట్ తీసుకొని పీజీలో ఉన్నారో మీ సపోర్ట్ వల్లే ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉండగలుగుతున్నాం. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద పీజీస్. నైస్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బాటియా ఆఫ్లైన్లో ఫేస్ టు ఫేస్లో ఒకటి విన్నాను, మరి ఎంతో నిజం నాకు తెలియదు. మార్నింగ్ 6 o'clockకి 7 o'clockకి స్టూడెంట్ వెళ్ళి ప్లేసెస్ని ఆక్యుపై చేసుకొని రిజర్వ్ చేసుకుంటారంట. అది నిజమేనా సార్? యాక్చువల్గా ఏమవుతుందంటే క్లాసెస్ వినేటప్పుడు మన చిన్నప్పుడు ఏదైతే ఫస్ట్ బెంచ్లో కూర్చోాలని మన పేరెంట్స్ నుంచి ఈవెన్ ఇప్పుడు మా అబ్బాయి 6th క్లాస్ 3rd క్లాస్, మేము మామూలుగా వాళ్ళకు ఫస్ట్ బెంచ్లో కొన్ని రోజులు కూర్చుంటే సెకండ్ బెంచ్లో కొన్ని రోజులు కూర్చోబెట్టాలి, ఇలా ఉంటుంది. నేను వెళ్ళి ప్రతిసారి మేడం మా వాడిని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టాలని అడుగుతుంటా. వాళ్ళ మదర్ న్యూరాలజిస్ట్, వాళ్ళ మదర్ కూడా మా వాడు ఫస్ట్ బెంచ్లో ఉండాలి, మా వాడు ఫస్ట్ బెంచ్లో ఉంటే నేను ఇక్కడ అదే ట్యూనింగ్తో ఇక్కడ మెజారిటీ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మేము ఫస్ట్లో కూర్చోవాలనుకుంటారు. మామూలుగా ఆల్మోస్ట్ ఒక 20 rows ఉన్నాయి, 10-15 rows ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ రో కావాలంటే కష్టం. సో దానికోసం అని కొంతమంది ముందర వస్తారు, కానీ అదేదో అంటే 6 o'clock అయిపోతే సీట్లు అయిపోతాయి అనేది అందరికీ ఉంటాయి. కానీ ఫస్ట్లో నుంచి కూర్చుంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది అనేది. కానీ మేము ఎంతమంది ఉన్న క్లాసులో 300 members ఉన్నా ప్రతి ఒక్కరికి వినపడేలా
కనపడేలా ఈవెన్ మేము బోస్ స్పీకర్ వాడతాం. ఏ క్లాస్ రూమ్కు నాకు తెలిసినంత వరకు బోస్ స్పీకర్ వాడేది ఏ ఆడిటోరియంస్లో, ఈవెన్ మా క్లాస్ రూమ్స్ కూడా మీరు చూస్తే స్పీకర్స్ అన్నీ కూడా పైన పెట్టుంటాం. అంటే సినిమా థియేటర్లో ఎలా అయితే ఎలా ఉంటాయో, అంటే దానివల్ల క్వాలిటీ సౌండ్ రావడానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 8 to 10 అవర్స్ వింటారు. అవును సార్. 8 to 10 అవర్స్ వినేటప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి వినేటప్పుడు ఎక్కడ క్లారిటీ లేకపోవడం, అంటే ఇబ్బంది పడడం, నాయిస్ ఉండడం అలాంటి లేకుండా చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం. బోస్ స్పీకర్ వాడతాం. వాళ్ళకు ఆడియో పరంగా కానీ వీడియో పరంగా కానీ ఆల్మోస్ట్ 300 మెంబర్స్కి 4 స్క్రీన్స్ ఉంటాయి. ఓకే. ఎవ్రీథింగ్ పక్కాగా కనపడేటట్టు, వినపడేటట్టు వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రికాషన్స్. సో ఆ సౌండ్ కానీ, సో ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ఎవరికి ఏ కార్నర్లో కూర్చున్నా చాలా పర్ఫెక్ట్గా పక్కా కనపడుతుంది. సిట్టింగ్ పొజిషన్కి సంబంధం లేదు. దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఫస్ట్లో ఏంటంటే కొంతమంది ఎవరికైతే కావాలో ఆ 2 రోజుల కోసం ఇబ్బంది పడుతుంటారు, కానీ అందరికీ 300 మెంబర్స్ని 2 రోజుల్లో కూర్చోబెట్టలేం కదా. సో అలా జరుగుతుంది. అది మంచిదే. ఎందుకంటే దానికి నేను ప్రౌడ్గా ఎలా చెప్పుకుంటానంటే మన ఫ్యాకల్టీ అంత ఎంగేజ్ చేయగలుగుతున్నారు. నేను అది చెప్పాను కదా, మీరు ఫస్ట్లో అడిగినప్పుడు 8 to 10 అవర్స్ కూర్చోగలమా అన్నారు. సో అంత ఎంగేజ్ చేయగలరు కాబట్టి స్టూడెంట్స్ కూడా ముందుకెళ్ళి కూర్చోవడం అంత ఇంట్రెస్ట్ తెప్పించగలుగుతున్నారు. అండ్ వన్ థింగ్, ఒక ఆన్ ద అదర్ సైడ్ ద ఓన్లీ రిమార్క్ ఆర్ ఎల్స్ కంప్లైంట్ బాటియా మీద ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో నేను కంప్లైంట్ చెప్పను. ఒకవేళ మీకు ఈపాటికే తెలిసి ఉంటే లేదు, అది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ లాగానే తీసుకుంటాం. దానిపైన ఏది ఉన్నా కూడా మనం పని చేద్దాం. ప్లీజ్ అడగండి. జస్ట్ ఓవర్ క్రౌడింగ్ అనే పాయింట్, అంటే సమ్ పీపుల్ ఏమంటారంటే ఫ్యాకల్టీ పరంగా ద సబ్జెక్ట్ కంటెంట్ వాళ్ళు ఇస్తున్న దానికి డెఫినెట్లీ వర్త్ ఇట్ అక్కడికి వెళ్ళడానికి. కానీ అంతమంది చాలా మంది ఉంటారు, అంత గుంపులో మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం, దాని బదులు మన ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, లేదంటే మనం మన స్టైల్ ఆఫ్ షెడ్యూల్ వేసుకొని మనం చదువుకోవచ్చు కదా, అంతమంది ఉంటే నా వల్ల కాదు. ఈ యొక్క కంప్లైంట్, దట్ ఈస్ నాట్ కంప్లైంట్ అని నేను అనట్లేదు. యూ పీపుల్ ఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. 350 అనేది నార్మల్ మన యూజీలో 250 మెంబర్స్ సీటింగ్ ఉంటుంది క్యాంపస్లో. సో ఒక 100 ఎక్స్ట్రా ఉంటుంది. బట్ దాన్ని కూడా మన వాళ్ళు కంప్లైంట్ కింద కన్సిడర్ చేశారు. ఇట్స్ ఓకే. నేను ఒక స్టూడెంట్గా మీ దగ్గరకు వచ్చినా కూడా కంప్లైంట్ అని చెప్తాను. బికాస్ నా పాయింట్లో నేను అయ్యో ఇంతమంది ఉన్నప్పుడు ఒక ప్యానిక్ అవ్వచ్చు, లేదంటే నేను ఫోకస్ చేయలేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు నా పరంగా. సో దానికి మీరు ఏమంటారు? అంతమంది వెళ్ళి కూర్చుంటారా అనడానికి నేనేమంటానంటే, ఎవరు అలా ఫీల్ అయిన వాళ్ళు వన్స్ క్లాస్కి వచ్చిన తర్వాత అలా ఫీల్ అయిన వాళ్ళైతే మెజారిటీ చాలా తక్కువ, వెరీ లెస్. మామూలుగా ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా మీరు ఢిల్లీ నుంచి కేరళ వరకు ఎక్కడ తీసుకున్నా కూడా హాల్ కెపాసిటీ 300 నుంచి 500 మధ్యలో ఉంటుంది. అంటే నీట్ పీజీ కోచింగ్ ప్రిపరేషన్ ప్యాటర్నే ఇంత. అవును సార్. అంటే ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా 300 నుంచి 500 మధ్యలో ఉంటారు ఈచ్ క్లాస్కి. మన దగ్గర ఇంకా 300 ఉంటారు. ఒకవేళ కొంతమంది దగ్గర 50-60 అంటే వాళ్ళ ఆడిటోరియం మాత్రం 300కే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండేది 50 మెంబర్స్. సో దీని గురించి నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పను. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర మేబీ రాకపోవడం వల్ల వాళ్ళ దగ్గర తక్కువ ఉంది. ఆ 50 మెంబర్స్ అంటే దానికి మనం ఇంకా బట్ ఎవ్రీ క్లాస్ అంటే ఎంటైర్ నీట్ పీజీ ఇండస్ట్రీలో ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ అంటే ఎవరిదైనా సరే 300 నుంచి 500 కెపాసిటీ ఉంటుంది. మన దగ్గర ప్రతి ఒక్క క్లాస్కి ఎంగేజింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, ప్రతి ఫ్యాకల్టీ ఎక్స్ట్రాడినరీ వల్ల కావచ్చు, మనం ఇస్తున్న కన్స్ట్రక్టివ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్ ఎటువంటి పరిస్థితుల్లో నేను క్లాస్ మిస్ అవుద్దు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మన దగ్గర అటెండెన్స్ కూడా 100% ఉంటుంది. సో దానివల్ల మేబీ కొంతమంది అంటే ఎలా అంటే ఫస్ట్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ 2 rows కంప్లీట్ అయ్యాయి, కొంత హట్ అయ్యి ఇలాంటి చెప్పిండొచ్చు. కానీ మెజారిటీ ఎవరికి అంటే ఎక్కడ అంటే మనం వినలేము, కూర్చోలేము అనేది అయితే అని ఆ ఫీలింగ్ ఇంతవరకు ఎవరు క్లాస్ రూమ్ వినకుండా నాకు కంఫర్ట్ లేకుండా నేను వెళ్ళిపోయాను అనేది అయితే ఎప్పుడు జరగలేదు. అది మేబీ వెరీ లెస్. కానీ అదే స్టూడెంట్ని అడగండి, ఏ క్లాస్ అయినా మిస్ అయ్యాడా, ఒక హాఫ్ డేలో ఎప్పుడైనా వెళ్ళిపోయాడా? ఖచ్చితంగా అన్ని క్లాసులు వినాననే చెప్తారు. సో అలా ఎప్పుడు మనకు క్లాస్ వినకుండా వెళ్ళిపోయిన స్టూడెంట్ అయితే ఎవరు లేరు. మెజారిటీ కంఫర్ట్ కంపారిటివ్లీ అదర్స్, అంటే మిగతా వాళ్ళ క్లాస్ రూమ్తో పోల్చుకున్న మెజారిటీ కంఫర్ట్ 100% ఉంటుంది. ఎందుకంటే మేము తీసుకునే ప్రికాషన్స్ నేను చెప్తున్నట్టు మా స్పీకర్స్ కానీ, మన వీడియో కానీ, మన స్క్రీన్స్ కానీ 100% చాలా బాగుంటాయి. సో ఇందాక మనం అనుకున్నట్టు సార్, ఇప్పుడు ఆఫ్లైన్లో ఒక లీడర్ బోర్డ్ తీసుకుంటే యూ పీపుల్ ఆర్ లీడింగ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఆన్లైన్లో ఇప్పుడు మీరు చెప్పిన మ్యారో కొలాబరేషన్ కంటెంట్ స్టూడెంట్ వరకు, నా వరకు అయితే అంత ఎఫెక్ట్గా నాకే తెలియలేదు. మరి బాటి ఆఫ్లైన్లో ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ విషయంలో ఎందుకు చాలా చాలా అంటే చాలా బ్యాక్ ఉంది? యాక్చువల్గా మనకు ఇది వరకు 2 years బ్యాక్ ఎప్పుడైతే మ్యారో ఉన్నిందో, మ్యారో రాకముందు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు మనం చాలా అంటే
బయట మార్కెట్లో పెద్దగా వినపడేవాళ్ళం కాదు. ఈ గురుకులం- ఆన్లైన్ విషయంలో ఈ ఈ గురుకుల్ అని ఈ పేరు గురుకులం ఉండేది. ఉండేది, yes. ఆన్లైన్ విషయంలో పెద్దగా వినపడేవాళ్ళం కాదు. ఎప్పుడైతే మ్యారోతో కొల్లాబ్ అయ్యాము, DBMCI 1 అని పేరు నేమ్ మార్చారు, ఇప్పుడు అవును DBMCI 1 అంటున్నాం. అవును. దాంట్లో 2 DBMCI ఎసెన్షియల్ అని ఒకటి ఉంది, DBMCI లైవ్ అని ఉంది. ఓకే. ఇప్పుడు మార్కెట్లో లైవ్ DBMCI లైవ్ ఎప్పుడైతే మ్యారోతో టోటల్ కొల్లాబ్ అయిందో, నాకు తెలిసినంత వరకు నీట్ పీజీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కావచ్చు, లేదా ఫస్ట్ ఇయర్లో కావచ్చు, మీ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే రికార్డెడ్ యాప్స్ కావాలి, బట్ ఎసెన్షియల్ కానీ ఇలాంటివి కావాలి, లేదా వాట్ ఎవర్ బయట ఏదైతే XYZ యాప్స్ Essentials ఉన్నాయి కూడా మ్యారో వల్లే మొత్తం మ్యారో వల్లే టేక్ కేర్ చేసి ఇంటర్ఫేస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నేను అదే చెప్తాను, మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కావాలనుకుంటే మ్యారో కావచ్చు, DBMCI ఎసెన్షియల్ కావచ్చు, ఇలాంటివి మనం వాడచ్చు. బట్ మీరు అడిగినట్టు లైవ్ అయితే ఇప్పుడున్న అన్ని ఆప్షన్లలో ఒకవేళ ఎవరైనా నీట్ పీజీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఏదర్ థర్డ్ ఇయర్ నుంచి కావచ్చు, లేదా ఫోర్త్ ఇయర్ నుంచి కావచ్చు, ఇంటర్న్షిప్లో కావచ్చు, ఇలా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే DBMCI లైవ్ను మించిన ఆప్షన్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నట్టు ఎందుకు చెప్తున్నానంటే, DBMCI లైవ్లో ప్రతి క్లాస్లో మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో మ్యారో క్యూ బ్యాంక్ ఇంటిగ్రేట్ చేసుకోవాలనేది, వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ మ్యారో క్యూ బ్యాంక్ ఇంటిగ్రేట్ చేస్తుంది మన DBMCI లైవ్ మాత్రమే. ఆల్రెడీ పెనెట్రేట్ అవుతుంది లైవ్కు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. నీట్ పీజీ అప్రోచ్ వేరే, రికార్డెడ్ యాప్స్లో ఉన్న అప్రోచ్ వేరే. దాంట్లో నీట్ పీజీ అప్రోచ్ ఉంటుంది కానీ వెరీ లెస్. బట్ DBMCI లైవ్ క్లాసుల్లో ఎవరైతే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో రికార్డెడ్ లెక్చర్స్ అవి ఓన్లీ మన కాన్సెప్ట్ను స్ట్రెంథన్ చేసుకోవడానికి. బట్ MCQ సాల్వింగ్ అప్రోచ్లో కావాలనుకుంటే, నీట్ పీజీ అప్రోచ్ కావాలంటే ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న అన్ని ఆప్షన్ల కంటే కూడా ది బెస్ట్ ఆప్షన్ DBMCI లైవ్ 360 డిగ్రీ. అంటే దాంట్లో మీకు ప్రతిరోజు మ్యారో క్యూ బ్యాంక్ ఇంటిగ్రేట్ జరుగుతుంది. దట్టు వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ కాంటెంట్ అనేది ఎడిటెడ్ బై మ్యారో. సో మ్యారో పరంగా కంటెంట్ క్రియేట్ చేయడంలో కానీ, వర్క్ బుక్స్ చేయడంలో కానీ వాళ్ళని మించిన వాళ్ళు ఇండియాలో కాదు కదా, ఏ మెడికల్ సెక్టార్లో కూడా లేరు. అంటే అంత టీం కానీ, అంత కష్టపడే విధానం కానీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏరేటా ఉండకూడదు. సో క్వశ్చన్ బ్యాంక్ బాగుండాలి, కాంటెంట్ బాగుండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే దానిపైన నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేస్తారు. అందుకే మేము కూడా వాళ్ళతో కొలాబ్ అయ్యాం. సో ఇలా DBMCI లైవ్లో మ్యారో క్యూ బ్యాంక్ కొలాబ్ అవుతుంది. ఫోకస్డ్గా కన్స్ట్రక్టివ్ స్ట్రక్చర్డ్ షెడ్యూల్ ఉంటుంది. మిస్ అయిన వాళ్ళకి రికార్డెడ్ రూపంలో ఉంటుంది. ఇది మిస్ అయిన తర్వాత ఇది ఇలా మిస్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ 1 year వ్యాలిడేట్ ఉంటుంది. మళ్ళీ లైవ్ వినాలనుకుంటే మళ్ళీ లైవ్ వినొచ్చు. దీని తర్వాత ఓటో మెంటర్షిప్ ఉంటుంది. డాక్టర్ రజత్ సార్తో రోజు ఎలా ఫాలో అవ్వాలి, సో ఫోకస్డ్గా ఎలా ఉండాలి, ఎవ్రీడే ఓటో మెంటర్షిప్ ఉంటుంది. అంటే మెంటర్షిప్ ఎలా వర్క్ అవుతుంది సార్? మెంటర్షిప్ ఎలా వర్క్ అవుతుందంటే, ప్రతిరోజు సార్ ఏదైతే అక్కడ ప్రోగ్రామింగ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామింగ్లో ఈరోజు టాపిక్లో ఇవి ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి. మనకు మ్యాక్సిమం నీట్ పీజీలో కానీ INSETలో కానీ ఏమి చదవాలో ఏమి చదవద్దో తెలిస్తే 50% మనం సక్సెస్ అయిపోయినట్టే. అవును సార్. సో దాన్ని రోజు ఒకరు మనకు హైలీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం దాన్ని పర్ఫెక్ట్గా ఈ టాపిక్ దగ్గర కొంత డెప్త్గా చదివితే చాలు, ఖచ్చితంగా మనం MCQ ఆన్సర్ చేయొచ్చు. మీకు అడిగే MCQs కూడా ఎస్పెషల్లీ ఇన్ INSETలో కొన్ని టాపిక్స్కి డెప్త్గా చదువుకుంటే చాలు, మనం ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు INSET. సో అలానే నీట్ పీజీలో కూడా కొన్ని మెజారిటీ టాపిక్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఒక రూల్ ఉంటుంది, మనకు వచ్చే నీట్ పీజీ క్వశ్చన్స్ కావచ్చు, INSET MCQs కావచ్చు, ఎంటైర్ 20% టాపిక్స్ నుంచే ఆల్మోస్ట్ 80 to 90% MCQs వస్తాయి. అవును సార్. అంటే టోటల్ టాపిక్స్లో 20% టాపిక్స్ నుంచే 80 to 90% MCQs వస్తాయి. మిగతా 80% టాపిక్ నుంచి ఒక 10 to 20 MCQs వస్తుంటాయి. సో ఇది కానీ మనం కానీ తెలుసుకొని ఒక ఫ్యాకల్టీ మనల్ని కానీ గైడ్ చేయగలిగి ఆ కాన్సెప్ట్ల పైన మనం డెప్త్గా కానీ ఉండి వాటిని కానీ గట్టిగా తీసుకున్నామంటే, మంచిగా చదవగలిగామంటే ఖచ్చితంగా మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఆ గైడెన్సే ఓటో మెంటర్షిప్లో దొరుకుతుంది. రోజు MCQs ఎలా ప్రాక్టీస్ చేయాలి, MCQs ప్రతిసారి మనం MCQs చేయలేకపోతున్నప్పుడు ఎలా మనం MCQ స్కిల్ సెట్ పెంచుకోవాలి. ఇంకోటి ఇక్కడ మెజారిటీ తెలియదు ఏంటంటే, మనం ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి మన ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యేదాకా 4.5 years. మనం ఈ మధ్యలో ఈ డ్యూరేషన్ ఎప్పుడు 3.5 hours ఎగ్జామ్ కూర్చొని MCQ ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే రాయం. డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో రాస్తాం కానీ MCQ ప్యాటర్న్లో ఎగ్జామ్ రాయం. సో మనము ప్రాక్టీస్ చేయాల్సింది 3.5 hours ఫోకస్డ్గా ఎలా కూర్చోవాలి. ఈ 3.5 hours రివ్యూ కానీ రీకాల్ చేసుకొని కానీ ఈ MCQs ఎలా ఆన్సర్ చేయగలిగి, అది మెయిన్ ప్రాక్టీస్ చేయాలి. సో అది ప్రాక్టీస్ చేసేటట్టు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఓటో మెంటర్షిప్లో దొరుకుతాయి. సో ఇలా ఓటో మెంటర్షిప్ కావచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మెజారిటీ మనకు అదే DBMCI లెవెల్లో ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత మనము ఒక 60% కొన్ని MCQs ఆన్సర్ చేస్తున్నాం అనుకుందాం. ఆ సబ్జెక్ట్లో మన పర్సంటేజ్ పెరగాలి. TND లైవ్ అని ఒకటి ఉంటుంది, టెస్ట్ అండ్ డిస్కషన్ లైవ్. మీరు ఆ TND లైవ్ ఆ సబ్జెక్ట్లో విన్నారంటే
ఖచ్చితంగా 80-100% మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే 80-100%కి వెళ్తుంది. మీరు ఎంసీక్యూ ఆన్సర్ చేసే విధానం కూడా దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. చాలామంది ఏంటంటే ఎంత చదివినా ఈ సబ్జెక్ట్లో నేను మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నాను, నేను నాట్ అప్ టు ద మార్క్ అనుకున్నప్పుడు టీఎన్డీ లైవ్. సో లైక్ ఇది కూడా టీఎన్డీ లైవ్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత చదువుతున్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ నేను బాగున్నానంటే అవసరం లేదు, లేదు ఈ సబ్జెక్ట్ ఎక్కడో నేను మిస్ అవుతున్నాను, డిస్కనెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు ఈ టీఎన్డీ లైవ్ని ఫాలో అవ్వచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత 1 షాట్ రివిజన్ ఉంటుంది. మామూలుగా ఐఎన్ఎస్సిటీలో కానీ నీట్ పీజీలో కానీ లాస్ట్ 15 days 7 days డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే లాస్ట్ 15 days మనం ఎలా రివిజన్ చేసుకోగలుగుతున్నాం, ఎంత ఫాస్ట్గా చూసుకోగలుగుతున్నాం, దానికి 1 షాట్ అని ఒకటి ఉంటుంది. 1 షాట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 12th ఎడిషన్. ఇమేజెస్ అన్నీ ఒక చోట చేర్చి మోస్ట్ హై హీల్డ్ టాపిక్స్ ఏదైతే నేను చెప్పానో 20% టాపిక్స్ నుంచి 80% ఎంసీక్యూస్ వస్తాయని, ఓకే. బట్ అన్నిటిని ఒక చోట పెడతారు. దీంట్లో ఇమేజెస్ కూడా ఏదైతే మన హ్యారిసన్ నుంచి బెయిలీ అండ్ లవ్, పార్క్ ఇలాంటి స్టాండర్డ్ బుక్స్ నుంచే ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నీట్ పీజీలో కానీ ఐఎన్ఎస్సిటీలో కానీ. సో ఇలాంటి ఇమేజెస్ అన్ని ఒక చోట చేర్చి మన టోటల్ ఎంటైర్ ఫ్యాకల్టీ ఒక 7 daysలో 19 సబ్జెక్ట్ని కన్సైజ్ చేసి ఒక చోట చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ 1200 pages వస్తుంది. నెక్స్ట్ లెవెల్ బుక్ అనమాట. 1 షాట్ ప్రోగ్రామ్ అంతా ఈ డిబిఎంసీ లెవెల్కి ఎంటైర్ ప్యాకేజ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే. దీంట్లో కూడా మ్యారో ప్లాన్ బి కూడా మనం కాంప్లిమెంటరీగా ఇస్తాం. అంటే మ్యారోదే. మ్యారో వాళ్ళదే మ్యారో ప్లాన్ బి. ఓకే. సో మ్యారో ప్లాన్ బి ఇస్తాం. ఇవన్నీ ఇంక్లూడ్ డిబిఎంసీ లెవెల్లో 19 సబ్జెక్ట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మ్యారో ప్లాన్ బి 18 months అంటే మ్యారో క్వశ్చన్ బ్యాంక్ అంటే డిపెండ్స్ ఆన్ ప్యాకేజ్ని బట్టి మ్యారో ప్లాన్ బి ఎన్ని రోజులు అయితే డిబిఎంసీ లెవెల్ వ్యాలిడిటీ ఉంటుందో అన్ని రోజులు మ్యారో క్యూ బ్యాంక్ అనేది కూడా ఫ్రీగా యాక్టివేట్ చేయబడుతుంది, కాంప్లిమెంటరీగా యాక్టివేట్ చేయబడుతుంది. మ్యారో ప్లాన్ బి అంటాం. దాని తర్వాత టీఎన్డీ లైవ్, టెస్ట్ అండ్ డిస్కషన్ లైవ్. ఎవరైతే ఒక సబ్జెక్ట్ పూర్తిగా చదివిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా నేను దీంతో ఇంకా ఎక్కువ ఆన్సర్ చేయగలగాలి, ఎక్కడో మిస్ అవుతున్నా అంటే టీఎన్డీ లైవ్ హెల్ప్ అవుతుంది. అంటే ప్లాన్ బి ప్లస్ క్వశ్చన్ బ్యాంక్ ప్లస్ టీఎన్డీ టీఎన్డీ ప్లస్ 1 షాట్. 1 షాట్ ఈస్ దట్ ఈస్ ద బెస్ట్ వెపన్ ఫర్ లాస్ట్ మినిట్ రివిజన్. ఈ కంటెంట్ అంతా మ్యారో డిసైడ్ చేసిందా మీరు? 100% మ్యారో వాళ్ళు ఏదైతే ఎడిట్ చేస్తారో ఆ కంటెంట్నే మనం ఇవ్వబోతున్నాం. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏది బెస్ట్ అంటారు పీజీ కోచింగ్కి? ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత 100% ఆఫ్లైన్ అని అంటాను. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఈవెన్ మా రిలేటివ్స్ కావచ్చు, నాకు తెలిసిన బంధువులు కావచ్చు, వాళ్ళు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా నీట్ యూజ్లో లేదా ఎక్స్టర్నల్లో ఎన్ని మంచి మార్కులు వచ్చినా నేను 100% సజెస్ట్ చేయగలిగేది ఫేస్ టు ఫేస్లో. ఎలా అంటే మన ఫ్యాకల్టీ ఎదురుగా ఉంటారు, ప్రతిదీ మనకు అంటే రెసిప్రొకేట్గా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అర్థమయ్యేటట్టు ప్లస్ 8 hours ఎంగేజింగ్గా ఉండాలంటే, అంటే 8 hours 9 hours రోజు మనం చదవగలం. ఆ 8 hours ఎంగేజింగ్గా మనం వినాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఫేస్ టు ఫేస్. ఆన్లైన్లో ఎంత స్టూడియస్ స్టూడెంట్ అయినా నాకు తెలిసినంత వరకు 1/2 hour 45 minutes తర్వాత ప్యాసివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే వెళ్తూ ఉంటాం, అర్థమైనట్టు ఉంటుంది, మనం వెళ్తుంటాం. ఎప్పుడైతే ఈ నోట్స్ తీసుకొని మళ్ళీ మనం చదవాలనుకుంటామో ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోతుంటాం. నేను ఇక్కడ ఒకటి చెప్తాను, వినే మీడియం, చెప్పే ఫ్యాకల్టీ, అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ పర్సంటేజే మారిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వినే మీడియం, చెప్పే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ పర్సంటేజే మారిపోతుంది. లెట్ సపోజ్ ఇదే ఫేస్ టు ఫేస్లో అనుకోండి, ఫేస్ టు ఫేస్ ఈజ్ ద ఫైనెస్ట్ మీడియం అంటే క్లాసులు వినడానికి. ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ ది బెస్ట్ ఫ్యాకల్టీ అనుకోండి. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ లెవెల్స్ మన స్టూడెంట్ ఆల్మోస్ట్ 80 నుంచి 100% మధ్యలో ఉంటాయి. అదే ఆన్లైన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం 40 to 60%. మనకు తెలియదు, మనం వెళ్తుంటాం, అంటే మనం నోట్స్ రాసుకుంటుంటాం, అర్థమైంది అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఎగ్జామ్కి వెళ్తామో లేదు మనకు రివిజన్స్ అవుతుంటాయో, అదే ఫేస్ టు ఫేస్లో కూర్చున్న స్టూడెంట్ 1 hourలో చదవగలిగితే, అదే ఆన్లైన్లో విన్న స్టూడెంట్ మినిమం సేమ్ క్యాపబుల్ ఉన్న స్టూడెంట్కి 2 hours టైం పడుతుంది. ఇక్కడ మెయిన్ గేమ్ చేంజర్ ఎన్ని రివిజన్స్ చేయగలుగుతున్నావు, ఎంత కాన్సెప్ట్స్ అనేది అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నావు, ఎంత పర్సంటేజ్ అనేది అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నావు, అది ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్లోనే ఎక్కువ ఉంటుంది. మేబీ ఎవరైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా కొంతమంది వాళ్ళు మా సీనియర్స్ కావచ్చు, ఎవరైనా ఆన్లైన్లో మా వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోవచ్చు కాక, వాళ్ళకి ఆన్లైన్లో ఎవరికైనా సీట్ వచ్చి ఉంటే మేబీ వాళ్ళకి 10,000 15,000 వచ్చి ఉంటే, అదే ఫేస్ టు ఫేస్కి వచ్చింటే వాళ్ళకు 500 లోపల వచ్చేది. సో డెఫినెట్గా ఫేస్ టు ఫేస్లో ఆల్మోస్ట్ ఆన్లైన్ కన్నా 30% మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు చాలామంది డౌట్, ఆఫ్లైన్కి వెళ్ళాలా ఆన్లైన్కి వెళ్ళాలా లేదా ఆన్లైన్ కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అనుకుంటే 100% ఫేస్ టు ఫేస్కి రండి. లేదు నేనైతే 100% సజెస్ట్ చేయను ఆన్లైన్. లేదు ఇంకా బట్ నేను రాలేని పరిస్థితి అంటే లైవ్ క్లాసెస్ చదవాలి. ఇక్కడ కూడా ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్,
లైవ్ క్లాసెస్ మాత్రమే లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డెడ్ లెక్చర్స్కి వెళ్ళామనుకోండి, లైక్ ఎనీ రికార్డెడ్ యాప్స్, మాది డివిఎంసీ ఎసెన్షియల్ కావచ్చు, లేకపోతే సమ్ XYZ యాప్స్ కావచ్చు, ఏదన్నా కూడా రికార్డెడ్ యాప్స్ అయితే ఉన్నాయో వాటి వల్ల ఇంపాసిబుల్ థింగ్ నీట్ పీజీ ప్రిపేర్ అవ్వడం. అవి ఏదైతే ఉంటుందో వాస్ట్ కంటెంట్ ఉంటుంది, అది మెయిన్ ప్రిపేర్ చేసింది యూజీ స్టూడెంట్స్ కోసం. యూజీ స్టూడెంట్లో యూజీ చదివేటప్పుడు నీట్ పీజీ అండర్స్టాండింగ్ కోసం అవి ప్రిపేర్ అయి ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ వాటిల్లో 11,000 పేజెస్ ఉంటాయి, నోట్స్ కానీ కంటెంట్ కానీ ఆల్మోస్ట్ 11,000 పేజెస్ ఉంటుంది. మనకున్న 6 నెలల టైంలో మ్యాక్సిమం రోజుకు చదవగలిగితే మ్యాక్సిమం ఒక రోజులో ఒక స్టూడెంట్ చదివితే 30 to 40 పేజెస్ అవుతుంది. ఈ నెల మొత్తం చదివినా కూడా 1000 పేజెస్ లేదా 1200 తీసుకుందాం. 6 monthsలో మ్యాక్సిమం ఎన్ని కంప్లీట్ చేయగలడు అంటే ఒక్క రివిజన్ కూడా కంప్లీట్ అవ్వదు. సో ఎటువంటి పరిస్థితుల్లో రికార్డెడ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. వెళ్తే ఫేస్ టు ఫేస్ కానీ లేదా లైవ్ క్లాసెస్ కానీ, ఏదైతే ఢిల్లీలో క్లాస్ జరుగుతుంటుంది డైరెక్ట్ వాళ్ళ ట్యాబ్కి వస్తుంటే అంటే వాళ్ళకు ఒక టైం చెప్తారో ఆ టైంలో ఆ క్లాస్ వస్తూ ఉంటుంది. సో దీంట్లో లైవ్ క్లాసెస్లో కానీ మీకు ఫేస్ టు ఫేస్ క్లాస్ లెక్చర్లో కానీ 4,500 పేజెస్ మాత్రం అంటే మ్యాక్సిమం 4,000 నుంచి 4,500 పేజెస్లో ఏదైతే మనకు రికార్డెడ్ లెక్చర్స్లో ఒక 9,000 10,000 పేజెస్లో ఏదైతే కాంటెంట్ ఉందో అది కన్సైజ్ చేసి టేబులర్ ఫార్మాట్స్లో కావచ్చు, ఫ్లోర్ చార్ట్లో కావచ్చు, కన్సైజ్ చేసి నీట్ పీజీ అప్రోచింగ్లో ఉంటాయి. నీట్ పీజీ MCQ సాల్వింగ్ అప్రోచ్లు ఉంటాయి. దీన్నైతే మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేటట్టు ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మనకి ఏ కంటెంట్ చదవాలో తెలుసు, ఎలా చదవాలో నేర్పించగలిగేది ది బెస్ట్ ఫ్యాకల్టీ. అంటే ఇప్పుడు కాల్షియం టేబుల్ ఉంటుంది, చాలా చోట్ల కాల్షియం వస్తుంది. మొత్తం కాల్షియం టేబుల్ అన్నింటినీ తమీం సార్ ఈజీగా ఒక ఆల్మోస్ట్ ఒక టేబుల్ ఇచ్చేస్తారు. మనం ఈ కాల్షియం పైన ఎటువంటి MCQ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. మైక్రోబయాలజీ అబ్దుల్ నజీర్ సార్ ఉన్నారు, 5 days క్లాస్ ఉంటుంది. 5 days క్లాస్ తర్వాత మీరు ఎవరైనా అడిగి చూడొచ్చు, ఆయన నోట్స్ మొత్తాన్ని 7 hours చదవచ్చు. 7 hours తర్వాత ఎనీ MCQ ఆన్సర్ చేయగలరు. సో ఇలా ఫ్యాకల్టీ చూసింగ్ కానీ ప్లాట్ఫామ్ మీడియం కానీ దేనికి వెళ్తున్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది. సో ఇక్కడ ఏదో ట్రై చేద్దాంలే, ఇంకా కొంతమంది అనుకుంటుంటారు ఇప్పుడు August 30th కదా, టైం తక్కువ ఉంది, ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి చూద్దాం, తర్వాత రాకపోతే అప్పుడు మనం ఇంకోసారి ప్రిపరేషన్కి వెళ్దాం. ఇప్పుడు ఎవరైతే మీ బ్యాచ్ వాళ్ళందరూ జాయిన్ అవుతారో మీరు ఏదో ఒక ఇప్పుడు షార్ట్ కంటెంట్తోనో లేకపోతే ఏదో ఒక కంటెంట్తో వెళ్తారు. వన్స్ మీరు వెళ్ళిన తర్వాత ఎవరైతే కోచింగ్కి రాకుండా షార్ట్ కంటెంట్తో 19 subject ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం, షార్ట్ కంటెంట్తో వెళ్ళి అక్కడ ఈ ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతే మళ్ళీ ఫుల్ లెంత్ క్లాసెస్ 4,500 క్లాసెస్ ఏదైతే నీట్ పీజీ ఎంట్రన్స్కి అవసరమో 4,500 పేజెస్ క్లాసెస్ కూర్చొని వినాలంటే ఇంపాసిబుల్ థింగ్. మళ్ళీ ఆ మూడు రాదు. సో మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్లో ట్రై చేద్దాంలే అనుకున్నప్పుడు మళ్ళీ అదే కంటెంట్తో వెళ్ళాలి, మళ్ళీ అదే మార్క్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే షార్ట్ కంటెంట్తో కానీ ర్యాపిడ్ రివిజన్ సిరీస్తో కానీ ఇలాంటి సిరీస్తో మ్యాక్సిమం ఆన్సర్ చేయగలిగింది 100 to 120 MCQs మాత్రమే. దట్టు ఎవరు ఫుల్ లెంత్ నోట్స్లో ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళు చదవగలిగితే మేబీ వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది. ఆ 100 నుంచి 120 MCQs ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలానే 200 MCQs ఈ షార్ట్ కంటెంట్ నుంచి ఆన్సర్ చేయలేరు. ఫస్ట్ అటెంప్ట్ షార్ట్ నోట్స్లు చదివారనుకోండి, ర్యాపిడ్ రివిజన్ సిరీస్లు చదివారనుకోండి, వాళ్ళకి మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. ఇది తెలియక చాలామంది రాంగ్ స్టెప్ పడుతుంది, రాంగ్ స్ట్రాటజీ ఇది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా 4,000 నుంచి 4,500 ఏదైతే నీట్ పీజీ ఎంట్రన్స్కు క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్ మాత్రమే వాళ్ళు ఫాలో అవ్వాలి. రికార్డెడ్ లెక్చర్స్ ఫాలో అవ్వద్దు, లేదా ర్యాపిడ్ రివిజన్ సిరీస్ కానీ లేకపోతే మరీ షార్ట్ రివిజన్స్ కానీ వాటి ఎటువంటి పరిస్థితుల్లో ఫాలో అవ్వద్దు. మార్కెట్లో యాక్చువల్గా 10,000 పేజెస్ నోట్స్ ఉంటాయి, వాటిని రికార్డెడ్ లెక్చర్స్ అంటాం. దాని తర్వాత 4,000 నుంచి 4,500 పేజెస్ ఉంటాం. ఇవే నీట్ పీజీ క్లాసులకు పక్కాగా యూటిలైజ్ అయ్యేది. అంటే 4,000 నుంచి 4,500 పేజెస్ ఇది మనకు ఫేస్ టు ఫేస్లో కానీ లేదా లైవ్ లెక్చర్స్లో కానీ దొరుకుతాయి. దాని తర్వాత షార్ట్ కంటెంట్ అంటాం, ర్యాపిడ్ రివిజన్, అది 1,500 పేజెస్ ఉంటుంది. దీనికన్నా ఇంకా తక్కువ ఉండేది మరీ షార్ట్ రివిజన్స్ ఉంటాయి, 700 నుంచి 1,000 పేజెస్ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా నేను ఏదైతే 10,000 పేజెస్ చెప్పానో అవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడతాయి, ఏ ఇయర్కి ఆ ఇయర్. ఏదైతే 4,500 పేజెస్ చెప్పానో ఇవి ఖచ్చితంగా నీట్ పీజీ ఆస్పిరెంట్కి ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఈ ఖచ్చితంగా 4,500 పేజెస్ తరువుగా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మిగతా నేను ఏదైతే చెప్పానో ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అంటాం, దాంట్లో 1,500 పేజెస్ మ్యాక్సిమం 1,500 నుంచి డిపెండ్స్ ఆన్ ప్లాట్ఫామ్ 1,500 నుంచి 1,800 పేజెస్ ఉంటాయి. తరువుగా 4,500 కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీన్ని చదవాలి. లేదు అంటే తర్వాత ఇంకా షార్ట్ రివిజన్స్ ఉంటాయి, 700 నుంచి 1,000 పేజెస్. ఇవన్నీ 4,500 తరువుగా కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ 7 days ఆర్ 15 days స్ట్రాటజీలో మాత్రమే ఈ 700 పేజెస్ చదవాలి. సో అలా కాకుండా ఫస్ట్ డే 700 చదివేద్దాం. మామూలుగా మనకు టోటల్ ఎంటైర్ MCQs ఎలా అడుగుతారంటే క్లినికల్ ప్యాటర్న్ MCQs, మనకు టోటల్ ఉన్న 200 MCQsలో క్లినికల్ ప్యాటర్న్ MCQs, డయాగ్నోసిస్ బేస్డ్ MCQs, గ్రాఫికల్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ MCQs,
అసర్షన్ రీజన్ ఎంసీక్యూస్, ఆల్ ఎక్సెప్ట్ 1 క్వశ్చన్స్, న్యూ ఇయర్ డ్రగ్స్, న్యూ ఇయర్ టెక్నిక్స్, ఇలా ఇన్ని ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతారు. వీడియో బేస్డ్ క్వశ్చన్స్, ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 9 to 12 ప్యాటర్న్స్ ఉంటాయి. 200 MCQs ఇలానే ఉంటాయి. వీటిల్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ర్యాపిడ్ రివిజన్స్ కానీ వన్ షాట్ రివిజన్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనం ఆన్సర్ చేయగలం. అలాంటివి ఫ్యాక్చువల్ బేసిస్ కావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, ఇలాంటివి మాత్రమే కవర్ చేయగలం. ఏదైతే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారో క్లినికల్ ప్యాటర్న్ కావచ్చు, డయాగ్నోసిస్ ప్యాటర్న్ కావచ్చు, గ్రాఫికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, ఇమేజ్ బేస్డ్ కావచ్చు, మేబీ వీటన్నిటికి కూడా ఖచ్చితంగా 4500 పేజెస్ కంటెంట్ ఖచ్చితంగా చదువుంటేనే ఆన్సర్ చేయగలం, లేకపోతే చదవలేదు. ఇవన్నీ బిగ్గెస్ట్ ట్రాప్ రివిజన్స్. సో ఎటువంటి పరిస్థితుల్లో ఈ రివిజన్స్ కావాలి ఎప్పుడు? ఈ 4500 నువ్వు తరువుగా కంప్లీట్ చేసిన తర్వాత. వన్స్ లేకపోతే ఆ రివిజన్కి వెళ్ళావు అనుకో, ఈ రివిజన్ కంప్లీట్ చేసి మనం ఆ రివిజన్కి వెళ్ళొచ్చు. లేదు ఆ రివిజన్ షార్ట్ రివిజన్ కంప్లీట్ చేసి మళ్ళీ దీనికి రావాలంటే మనకు డోపమైన్ రష్ అంటాం, ఎప్పుడు కంఫర్ట్ జోనే కోరుకుంటుంది. సో దానికోసం ఏం చేస్తాం, మళ్ళీ అవే చదువుదాం, నేను సరిగ్గా చదవలేక మార్కులు రాలేదేమో దీన్నే చదువుదాం, ఎన్ నెంబర్ ఆఫ్ టైం చదువుదాం, అలా కంఫర్ట్ జోన్ కోరుకుంటాం. సో ఎటువంటి పరిస్థితుల్లో నేనైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత, ఇది వరకు మీరు ఏది చదివినా, ఎన్ని వీడియోస్ కంప్లీట్ చేస్తున్నా, ఎన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నా, మళ్ళా ఫ్రెష్గా మీరు కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని 4500 పేజెస్ కానీ కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఫస్ట్ అటెంప్ట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే బ్లూ ప్రింట్ మెథడ్, ఇదే ఫ్రేమ్ వర్క్, ఇదే మీరు 100% సక్సెస్ రూట్. ఇలా కాకుండా వేరే పద్ధతిలో పోతే మేబీ వాళ్ళకు వచ్చే సక్సెస్ కొంత కష్టమవుతుంది. ఈ పద్ధతిలో పోతే గన్ షాట్ మిస్ అవ్వదు. సో ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను, ఎప్పుడైనా సరే లైఫ్లో కానీ, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్లో ఒక చోట మనం ఆగినప్పుడు ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు మనకు 2 ఉంటాయి, హార్డర్ రైట్ ఆర్ స్మార్టర్ వర్క్. హార్డర్ రైట్, స్మార్టర్. రెండోది ఈజియర్ రాంగ్ కంఫర్ట్. మెజారిటీ ఒక పాయింట్ దగ్గర ఆగినప్పుడు హార్డర్ ఉంటుంది, అది రైట్ థింగ్ అయి ఉంటుంది. స్మార్ట్ వర్క్ చేసినా అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇక్కడ ఆగిన వాళ్ళు ఎవరైనా ఈజియర్ దాంతోపాటు వెళ్ళి ఖచ్చితంగా రాంగ్ అవుతుంది, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ ఆ ఫేజ్లోకి మళ్ళీ నేను డే 1 నుంచి స్టార్ట్ చేస్తానంటే నాట్ దట్ మచ్ ఈజీ. సో ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే, వెరీ ఫస్ట్ అటెంప్ట్లోనే, లేదా 0th అటెంప్ట్లోనే మనకు ఉండే ఫోర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలని. ఈ ఫోర్స్తో మనం కానీ వచ్చినప్పుడు ది బెస్ట్ మీడియము, ది బెస్ట్ ఫ్యాకల్టీ కానీ దొరికారంటే మనకున్న ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఫస్ట్ అటెంప్ట్లో ది బెస్ట్ సీట్ తెచ్చుకోగలం. సో ఇక్కడ ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. సో నా సజెషన్, ఫేస్ టు ఫేస్ కాన్బట్ పొజిషన్, ఇంకా మేము ఎటువంటి పరిస్థితుల్లో రాలేకున్నాము అన్నప్పుడు లైవ్ క్లాసెస్, ఢిల్లీలో ఏదైతే క్లాసులు జరుగుతాయో, ఢిల్లీలో వాట్ ఎవర్ ఫ్యాకల్టీ ఎక్కడైతే ఉంటారో, ఢిల్లీ, బెంగళూరు, అక్కడి నుంచి లైవ్ క్లాసులు మన ట్యాప్ డైరెక్ట్గా వస్తాయి. అవి ఫోకస్డ్గా, కన్స్ట్రక్టివ్గా, స్ట్రక్చర్డ్గా షెడ్యూల్ ఇవ్వగలిగి మీకు హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ ఇవ్వగలిగితే, ఇప్పుడు ఏదైతే మ్యారోతో మేము కొలాబ్ అయ్యి చేస్తున్నామో DBMC లైవ్ 360 డిగ్రీ క్లాసులు ఉంటాయి, పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉంటుంది, మ్యారో క్యూబ్యాంక్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్ ఇలానే ఓటో మెంటర్షిప్ ద్వారా ప్రతిరోజు హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ జరుగుతుంటుంది. ఈ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నేను అన్నట్టు TND లైవ్ కావచ్చు, లేకపోతే వన్ షాట్ రివిజన్ కావచ్చు, టోటల్ సపోర్ట్ ఉంటుంది. అందుకే మేము DBMC లైవ్ 360 డిగ్రీ సపోర్ట్ అంటాం. సో ఇది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మెజారిటీ నా చాయిస్ అయితే మాత్రం ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రావాలనుకుంటే, మీకు సక్సెస్ మిస్ అవ్వద్దు అనుకుంటే, పద్మారావు నగర్ అచీవర్స్ బ్యాచ్ ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్. మీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైవ్ 360 క్లాసెస్ అని చెప్పారు కదా, రెండిట్లకి సేమ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు, నేను ముందుగా అన్నట్టు ఆఫ్లైన్లో అచీవర్స్ క్యాంపస్ నేను చెప్పాను కదా, మన దగ్గర ఏదైతే ఫ్యాకల్టీలు ఉన్నారో కస్టమైజ్డ్ ఫ్యాకల్టీ, ఏ ప్లాట్ఫామ్లో ఉన్న రెస్పెక్టెడ్ సబ్జెక్ట్కి సంబంధించి నెంబర్ 1 ఫ్యాకల్టీ, వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చిందే ఈ అచీవర్స్ బ్యాచ్ ఫ్యాకల్టీ. 19 ది బెస్ట్ ఫ్యాకల్టీస్. అంటే నేను ఏ ప్లాట్ఫామ్ పైన కూడా ఇంతవరకు ఇండియాలో టోటల్ 19 ది బెస్ట్ ఫ్యాకల్టీస్ లేరు. మ్యాక్సిమం 4 to 9 ఫ్యాకల్టీస్ మంచి వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఓకే. కానీ ఓకే అంటే మనకున్న నీట్ PG ఎంట్రన్స్లో సరిపోదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ది బెస్ట్ అయి ఉండాలి. సో అలాంటి ఫ్యాకల్టీలు మాత్రమే అచీవర్స్ క్యాంపస్లో 19 ది బెస్ట్ ఉంటారు. సో మీరన్నట్టు DBMC లైవ్లో బాటియాలో ఎవరైతే DBMC 1లో డాక్టర్ బాటియా మెడికల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటారో, అండర్ ది గైడెన్స్ ఆఫ్ మ్యారో హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, మ్యారో వాళ్ళు ఏదైతే ఎడిట్ చేశారో ఆ వర్క్ బుక్ను ఈ హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు DBMC 1కి ఫేస్ టు ఫేస్కి కొంత డిఫరెంట్ ఫ్యాకల్టీస్ అయితే కొంతమంది డిఫరెంట్ ఉంటారు. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నీట్ PG INSET లో కామన్గా జరుగుతుంది కదా, ఫైనల్ ఎగ్జామ్. మీ దగ్గర కూడా అలాంటి సెటప్ ఉంటుందా?
సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మామూలుగా మెజారిటీ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ జరుగుతుందో టాటా అయాన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అవును సార్. ఎంటైర్ ఇండియాలో మెడికల్లో కావచ్చు, నాన్ మెడికల్లో కావచ్చు, ఓన్ అయాన్ ల్యాబ్ సొంతంగా ఉన్నది మనకు మాత్రమే. పద్మారావు నగర్లో మీరు ఏదైతే ఎగ్జామ్ 3.5 hours అయాన్ ల్యాబ్లో రాస్తారో సేమ్ ఎన్విరాన్మెంట్లో సేమ్ ఇంటర్ఫేస్, అంటే అయాన్ ల్యాబ్లో ఏదైతే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంటర్ఫేస్ ఉంటుందో సేమ్ ఇంటర్ఫేస్తో ఉన్న ల్యాబ్లోనే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మనం పద్మారావు నగర్లో. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ స్టూడెంట్స్. ఎవరికి లేదు, మెడికల్లో కానీ నాన్ మెడికల్లో కానీ ఓన్ అయాన్ ల్యాబ్ ఎవరికి లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. ఇక్కడ దట్టు 3.5 hours అతను ప్రాక్టీస్ చేస్తాడు. అంటే మెజారిటీ మనము 5.5 years ఇలాంటి ఎంసీక్యూ ఎగ్జామ్స్కి కొంత అంటే ఆల్మోస్ట్లీ 5.5 years మనం దూరంగా ఉన్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆల్మోస్ట్ 100 exams దాకా 3.5 hours ప్రాక్టీస్ చేస్తారు. 3.5 hours ఫోకస్డ్గా కూర్చోవడం కూడా 3.5 hours కూర్చొని ఫోకస్డ్గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 100 exams కంపారిటివ్లీ అదర్స్ ఎవరైతే ఇలాంటి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయలేరో వాళ్ళకన్నా 30% మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారు. సో ఇది గేమ్ చేంజర్ అవుతుంది. ఇది వైజాగ్ విజయవాడలో కూడా ఇది ఉందా సార్? వైజాగ్ విజయవాడలో కూడా ఉన్నాయి. మా సెంటర్స్ ఏవైతే అచీవర్స్ క్యాంపస్ ఉన్నాయో ఇప్పుడు వైజాగ్ విజయవాడలో కూడా అచీవర్స్ క్యాంపసెస్ ఉన్నాయి. సో దాంట్లో కూడా మీకు ఉన్నాయి అయాన్ ల్యాబ్, సేమ్ అయాన్ ల్యాబ్. సార్ మనకి ఇప్పుడు నీట్ పీజీ August 30th అని అనౌన్స్ చేశాడు కదా, ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొని సగం చదివి తర్వాత కంటిన్యూ చేయొచ్చా, లేదంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఏమడుగుతున్నారంటే ఆల్రెడీ చదువుతుంటారు కదా సెకండరీ, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి, వాళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఆల్రెడీ వాళ్ళ సబ్జెక్టులు సగం దాకా అయిపోయిండొచ్చు, మేబీ 80% అయిపోవచ్చు, 100%. సో ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తీసుకొని చదువుతున్నారో నేను మేబీ కొంతమంది దీన్ని కానీ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయో లేదా 18 కానీ 19 కానీ సంథింగ్ ఎనీ సబ్జెక్ట్స్ అయినా కానీ ఇప్పుడు ఒక గ్రాండ్ టెస్ట్, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ ఫాలో అవుతున్నా దాంట్లో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఒక గ్రాండ్ టెస్ట్ 3.5 hours కూర్చొని వాళ్ళు కానీ ఎగ్జామ్ రాయగలిగి 120 నుంచి 140 MCQs కానీ రైట్ అయితే ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకోవచ్చు. 120 నుంచి 140 MCQs కానీ కరెక్ట్ చేయగలిగితే వాళ్ళకి ఇంకా ఏది అవసరం లేదు. ఇప్పుడున్న ఫ్లోలోనే కరెక్ట్గా ఎక్కడన్నా కూర్చొని ఒక 6 months కష్టపడ్డారంటే 100% వాళ్ళకి 5,000 లోపల ర్యాంక్ వస్తుంది, దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. లేదా 120 కన్నా తక్కువ వచ్చలేదు, నా ఎన్ని సబ్జెక్టులు కంప్లీట్ కాలేదు, కొన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయ్యాయి అనుకున్నాం. ఏదైతే మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయో జనరల్ మెడిసిన్ కానీ, ఓబీజీ కానీ, సర్జరీ కానీ, లేదంటే పెథాలజీ కానీ, ఇలాంటి మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎస్పీఎం కానీ, ఇలాంటి సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ తీసుకున్నారనుకోండి. సబ్జెక్ట్ వైడ్ టెస్ట్లో ఆల్మోస్ట్ ఒక 80% లేదు ఒక 70% నుంచి 80% MCQs నేను రైట్ చేయగలుగుతున్నాను. అట్లా ఒక 4 సబ్జెక్టులు కానీ చెక్ చేసుకున్నారని, 4 సబ్జెక్టులో 70 to 80% ఆఫ్ ది MCQs వాళ్ళకి కరెక్ట్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. అంటే మినిమం 12 to 14 సబ్జెక్ట్స్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని ఉండాలి. లేదా అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయి ఉన్నాయంటే ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి. లేదు నేను ఇంకా సరిగ్గా చదవలేదు, నెక్స్ట్ నెలకి రాస్తాను, ఇలాంటి ఏం వద్దు. ఇప్పుడు అయిపోయినాయా, ఇప్పుడే వితౌట్ ఎనీథింగ్ ఏం ఆలోచించకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయి. లేదా 1 week టైం తీసుకో. 1 week టైం తీసుకున్నప్పుడు నువ్వు గ్రాండ్ టెస్ట్లో 120 నుంచి 140 MCQs రైట్ చేయగలుగుతున్నావా, 120+, నీకు ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. నువ్వు ఇప్పుడున్న ఫ్లోలోనే ఇప్పుడున్న మీడియంతో ఇప్పుడున్న ప్లాట్ఫామ్తోనే నువ్వు ఈజీగా ఎగ్జామ్కి వెళ్ళే లోపల క్విక్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు నువ్వు గ్రాండ్ టెస్ట్ రాయడానికి భయపడుతున్నావా, సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ రాయడానికి భయపడుతున్నావా, లేదా రాసినప్పుడు నీకు 100 కంటే 120 కంటే తక్కువ MCQs రైట్ అవుతున్నాయా, లేదా సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ రాసినప్పుడు నువ్వు 80% కంటే తక్కువ 50% 60% మాత్రమే కరెక్ట్ చేయగలుగుతున్నావా, ఎటువంటి పరిస్థితుల్లో వేరే థాట్ చేయొద్దు. ఖచ్చితంగా స్టార్ట్ అయిపో ఫేస్ టు ఫేస్ కోచింగ్ స్టార్ట్ చేయడానికి. వేరే థాట్ ఏమీ వద్దు. నేను ఇక్కడ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్. నువ్వు ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో దీని ద్వారా ఇంత దూరమే వచ్చావు, ఇంతకన్నా ముందుకు వెళ్ళాలంటే కొత్తది కావాలి. అదే ఫేస్ టు ఫేస్ కోచింగ్ అచీవర్స్ బ్యాచ్. సో ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని మోసం చేసుకోవద్దు. నాకు వస్తుందిలే చూద్దాము, ఈ అటెంప్ట్ ఇచ్చి చూద్దాము. మేబీ ఇది ఎలా ఉంటుందంటే ఒక డోపమైన్ రష్ అన్నట్టు, సర్లే దీంతో పోతే ట్రై చేస్తే ఏమైనా రావచ్చేమో. బట్ ఇక్కడ నేను ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అంటున్నా. నువ్వు ఆల్రెడీ చదువున్నావా, ఒకవేళ ఎగ్జామ్ రాసి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాసి నేను చెక్ చేసుకోవడానికి కూడా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ మనసు ఆల్రెడీ నీకు చెప్తోంది, రే ఇది సరిపోదు, నువ్వు ఖచ్చితంగా సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. నువ్వు కొత్తది చేయాల్సిందే. కొత్తది చేసి నువ్వు అదే ఫేస్ టు ఫేస్ కోచింగ్కి వచ్చి, ఒకవేళ నువ్వు చదివి ఉన్నావు ఓకే ఏం కాదు, క్లాస్ రూమ్లో రిపీట్ అవుతుంది అంటే నీ కాన్సెప్ట్స్ అన్ని స్ట్రెంథన్ అవుతాయి. ఇక్కడ ఫ్యాకల్టీ సింప్లిఫై చేస్తాడు. నువ్వు క్లాస్ రూమ్లో కూర్చున్నా కూడా ఒక 4 days 5 days క్లాస్లో కూర్చున్నావు అంటే ఆల్రెడీ చదువున్నావు అంటే అది రివిజన్ లాగా ఉపయోగపడుతుంది.
మిగతా సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ గ్యాప్ ఉంటుంది, నువ్వు ఇంకా ఎక్కువ రివిజన్స్ అవుతాయి, ఈసారి నీకు వచ్చే ర్యాంక్ ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది. అంటే డోంట్ మిస్ ద ఛాన్స్ అన్నట్టు. నీకు అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పెరిమెంట్ లేదు, ఎటువంటి పరిస్థితుల్లో డివియేట్ అవ్వట్లేదు, డిస్ట్రాక్షన్ అవ్వట్లేదు. సో ఇలా కానీ ఫేస్ టు ఫేస్లో కానీ వెళ్ళగలిగితే నీకు 100% సక్సెస్ గ్యారంటీ. అలా కాకుండా ఇలా ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు ఇలా చెక్ చేసుకొని చూడండి. ఒక సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కానీ మ్యాక్సిమం మెజారిటీ గ్రాండ్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. గ్రాండ్ టెస్ట్ రాసి నేను చెప్పినట్టు 120-140 ఎంసీక్యూస్ కానీ కరెక్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్కి ఫేస్ టు ఫేస్కి రావడానికి ట్రై చేయండి. ఇది వరకు ఏదైతే చదివినామో అవన్నీ కూడా మన ఆల్రెడీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఫేస్ టు ఫేస్లో కూర్చొని కొత్తగా ట్రై చేద్దాం. ఈ క్లాస్లే విందాం, ఈ క్లాస్నే 1-2 సార్లు రివిజన్ చేసుకుందాం, వీటితోనే ఎగ్జామ్కి వెళ్దాం. ఫేస్ టు ఫేస్లో ఏదైతే వింటున్నామో వాటితోనే ఎగ్జామ్కి వెళ్దాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కంపారిటివ్లీ అదర్ ప్లాట్ఫామ్స్ నీ ప్రిపరేషన్ కన్నా ఇక్కడ ఏదైతే వస్తున్నావో ఎంసీక్యూ సాల్వింగ్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది, కాంటెంట్ కన్సైజ్ అయి ఉంటుంది. నువ్వు ఎక్కడైతే నీకు గ్యాప్స్ వస్తాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యేలా కోచింగ్ ఉంటుంది ఫేస్ టు ఫేస్లో. దట్ ఇండియాలో రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ సంబంధించిన ది బెస్ట్ ఫ్యాకల్టీ. సో నీ సక్సెస్కి 100% గ్యారంటీ ఇక్కడ ఫేస్ టు ఫేస్ అచీవర్స్లో. సో నేనైతే సజెషన్ 100% ఫేస్ టు ఫేస్కి రమ్మనే చెప్తాను. ఆల్రెడీ చదివున్నా, ఇప్పటివరకు జీరో, నేను ఇంతవరకు ఏం చదవలేదన్నా కూడా మోర్ దెన్ 6 months టైం ఉంది, యాంపుల్ ఆఫ్ టైం ఉంది. ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఏదైతే మనం 0th అటెంప్ట్ అనుకుంటున్నామో, ఎస్పెషల్లీ 2020 బ్యాచ్ ఇంటర్న్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్న్షిప్లో ఉన్నారో వాళ్ళకి మోర్ దెన్ ఎనఫ్. ఈవెన్ తెలంగాణ వాళ్ళకి కూడా ఏప్రిల్లో కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నాడు ఆల్మోస్ట్ 14 to 16 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఆ 14 to 16 సబ్జెక్ట్స్తో ఈజీగా ఆల్మోస్ట్ 180 ఎంసీక్యూస్ కవర్ చేయొచ్చు. ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ నేను ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలనుకుని ఎవరైనా అనుకున్నా కూడా ఇంటర్న్షిప్లో మెజారిటీ ఒక 3 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు కానీ కంప్లీట్ చేసుకోగలిగితే, దట్టు మన ఫైనల్ ఇయర్లో మెడిసిన్, సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్ ఇప్పుడే చదివినాం రీసెంట్గా. అంటే రీసెంట్గానే ఎక్స్టర్నల్స్ కంప్లీట్ అయినాయి. సో వాటిని మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గర ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో ఒక్కసారి చూసుకున్నారంటే వాళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కేక్ వాక్ అవుతుంది. ఆ 4 సబ్జెక్టులు కంప్లీట్ అవుతే ఆ 4 సబ్జెక్టుల నుంచే 200 ఎంసీక్యూస్లో 100 ఎంసీక్యూస్ దాకా వస్తుంది. అంటే ఇంటిగ్రేటెడ్ ప్యాటర్న్లో కానీ ఏ విధంగా ఆ 4 సబ్జెక్టులు పర్ఫెక్ట్గా ఉండగలిగి ఇక్కడ వచ్చి ఫేస్ టు ఫేస్లోకి వచ్చినప్పుడు వాటి కాన్సెప్ట్ను స్ట్రెంథన్ చేసుకోగలిగితే ఈజీగా మనం ఆ 4 సబ్జెక్టులో 100 ఎంసీక్యూస్ తెచ్చుకోవచ్చు, 100 ఎంసీక్యూస్ దాకా కరెక్ట్ చేయొచ్చు. మళ్ళీ మిగతా సబ్జెక్టులు ఏవైతే కవర్ అవుతాయో ఈజీగా 6 months లోపల అయితే అన్నీ కవర్ అయిపోతాయి. తెలంగాణ వాళ్ళకైతే ఒక 4.5 months దాకా ఉంది. వాళ్ళకి ఆల్మోస్ట్ 14 to 16 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయితే వాటితో కూడా ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు. లాస్ట్ టైం నేను ఏదైతే చెప్పానో ఆంధ్ర వాళ్ళకి కూడా 14-16 కంప్లీట్ అయ్యాయి. ఆ 14-16తోనే చాలామంది 2019 బ్యాచ్ వాళ్ళు 0th అటెంప్ట్ వెరీ ఫస్ట్ అటెంప్ట్లో సీట్లు తెచ్చుకున్నారు. సార్ ఇప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మన దగ్గర స్టూడెంట్స్ పెరుగుతున్నారు, దాంతోపాటు సీట్స్ కూడా పెరుగుతున్నాయి. వచ్చే సీట్స్ మీ దగ్గర ఎవ్రీ ఇయర్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు స్టూడెంట్స్ పెరిగిన కొద్దీ? సో 2019 నుంచి, అంటే 2019 నీట్ పీజీ ఎగ్జామ్ దగ్గర నుంచి కాన్సిక్యూటివ్గా మన దగ్గర 10,000 లోపల ఓపెన్లో, అంటే 10,000 లోపల ఆల్మోస్ట్ ఓపెన్ స్టూడెంట్కి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్లో కావచ్చు, లేకపోతే మెజారిటీ మిస్ అయిందంటే రేడియాలజీ లాంటి సీట్లు ప్రైవేట్ కాలేజీలో ఏ క్యాట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు అడిగిన దానికి మాకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ 3,500 స్టూడెంట్స్ ఉంటే 10,000 లోపల ఆల్మోస్ట్ 859 ర్యాంక్స్ వచ్చాయి. వీళ్ళందరికీ సీట్స్ వస్తాయి. ఇవి కాకుండా రిజర్వేషన్లో ఉండే వాళ్ళు ఉంటారు. రిజర్వేషన్ ఉండే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే వేరే సీట్స్, అంటే మెజారిటీ మెయిన్ సీట్స్ కూడా బీక్యాట్స్ సీట్స్ తీసుకున్న వాళ్ళు, ఒకవేళ 7,000 8,000 వచ్చింది అనుకోండి, వాళ్ళకి రేడియాలజీ రావడం కష్టం, అదే బీక్యాట్ తీసుకొచ్చే వాళ్ళు. అలాంటి ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మన 3,500లో 2,000 పైనే, మినిమం టు మినిమం 2,100. అంటే 100 మందిలో 66% స్టూడెంట్స్ ది బెస్ట్ సీట్స్ తీసుకుంటున్నారు. జనరల్ మెడిసిన్ కావచ్చు, రేడియాలజీ కావచ్చు, డెర్మా కావచ్చు, ఇలాంటి మేజర్ ఏదైతే క్లినికల్ బ్రాంచెస్ అంటామో టాప్ క్లినికల్ బ్రాంచెస్ వాటిలో 66% దాకా మన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంటే ఆ సీట్స్ అన్ని మెజారిటీ మన వాళ్ళు ఆక్యుపై చేసుకోగలుగుతున్నారు. ప్లస్ బీక్యాట్ కూడా నేను మెజారిటీ ఏ క్యాట్ అనే చెప్తాను. కొన్ని సీట్స్ అన్ని కలుపుకొని 2,100 సీట్ల దాకా మెయిన్ ఏపీ అండ్ తెలంగాణలో మన వాళ్ళే ఆక్యుపై చేయగలుగుతారు. ఇంకా డిఎన్బీలు ఉంటాయి. డిఎన్బీలు అంటే ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చిన ప్రతి స్టూడెంట్ మెజారిటీ మెయిన్ బ్రాంచెస్, అనస్థీషియా, ఏంటి, ఆప్థాల్మాలజీ చూసుకున్నామంటే 3,500లో ఆల్మోస్ట్ 2,500 పైనే మన వాళ్ళు సీట్లు ఆక్యుపై చేయగలుగుతున్నారు. సో మీకు అది ఎలా చెప్పాలంటే ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా మీరు జనరల్ మెడిసిన్ కానీ రేడియాలజీ కానీ ఒక 10 మంది ఉంటే మీరు అడిగితే 8 to 10 మెంబర్స్ అచీవర్స్ బ్యాచ్ స్టూడెంటే అని చెప్తారు. సో సార్ ఇప్పుడు జనరల్గా మెడికల్ కాలేజెస్లో A, B, C అని 3 కేటగిరీలు ఉంటాయి. మనకి ఏ కేటగిరీ స్టూడెంట్స్ అన్నారు బాగా చదవాలని నార్మల్గా అనుకుంటారు. C కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా బాగా చదివి మీ దగ్గర ఫేస్ టు ఫేస్లో
మంచిగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారంటే బీక్యాట్ సీక్యాట్ వాళ్ళు, సో బీక్యాట్ సీక్యాట్ కదా, మళ్ళీ కూడా పీజీలో కూడా మేము బీక్యాట్ సీక్యాట్ ట్రై చేయొచ్చు అనుకుంటారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని ముందుగా చెప్పినట్టు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎవరైతే క్లియర్ చేస్తున్నారో వాళ్ళు సీరియస్గా తీసుకుంటే, అలర్ట్గా ఉంటే ఈ నీట్ పీజీ ప్రిపరేషన్తో ఈసారి వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలోనే సీట్లు తెచ్చుకోవచ్చు. బీక్యాట్ సీక్యాట్ స్టూడెంట్లు ఏదైతే యూజీలో తీసుకుని ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్లోనే వాళ్ళు సీట్స్ తెచ్చుకోవచ్చు. ప్రతిమా మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ ఏ మణికిషోర్ రెడ్డి అని ఉన్నారు, సీక్యాట్ స్టూడెంట్. మన దగ్గర ఫస్ట్ అటెంప్ట్లో 1988 ర్యాంక్, తెలంగాణ లోకల్ ర్యాంక్లో 78 ర్యాంక్. ఇప్పుడు స్విమ్స్లో జనరల్ మెడిసిన్ సీట్ తీసుకున్నారు. సీక్యాట్ స్టూడెంట్ అతను మొన్న అతనితో మాట్లాడుతుంటే ఒక మాట చెప్పాడు, సార్ నేను కోచింగ్ వచ్చేదాకా నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్యాకల్టీ ఏదైతే చెప్పారో ఆ ఫ్యాకల్టీ చెప్పిందని 1-2-3 సార్లు రివైజ్ చేయండి. తమిళ్ సార్ చెప్తుంటారు, మీరు ఏదన్నా సార్ స్టూడెంట్స్ అడుగుతుంటే నేను ఏం చేయాలి సార్, నేను ఆల్రెడీ ఒకసారి చదివాను, చదివిందే మళ్ళీ చదువు, చదివిన నోట్సే మళ్ళీ చదువు, ఇంకా వేరే దాని జోలికి వేరే సోర్స్కి వెళ్ళద్దు, సింగిల్ సోర్స్ని ఫాలో అవ్వు, సింగిల్ సోర్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయి, నీకు ఎంత టైం ఉంటే అన్నిసార్లు రివిజన్ చేయి అని చెప్తున్నాను. అదే నేను ఫాలో అయ్యాను. 1900 ర్యాంక్ వచ్చింది. సో సీక్యాట్ స్టూడెంట్, బీక్యాట్ స్టూడెంట్ కూడా ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో ఆ 6 months కావచ్చు, వాటెవర్ వాళ్ళకి ఏదైతే టైం ఉందో ఫోకస్డ్గా ఉంటారో, దెర్ ఈజ్ నో ఎంటర్టైన్మెంట్, దెర్ ఈజ్ నో హాలిడేస్, ఎవరైతే ఆ 6 months డ్యూరేషన్ ఒక వార్ లాగా తీసుకుంటారో ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. బీక్యాట్ సీక్యాట్ స్టూడెంట్లకు వాళ్ళకున్న బలం, ఆల్రెడీ మన యూనివర్సిటీ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలిగారు అంటే దాంతో పోల్చుకుంటే మన నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజీయే. దాంట్లో మనకి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఆన్సర్ అక్కడ ఉండదు, ఇక్కడ కింద 4 ఆప్షన్లు అక్కడే ఉంటాయి, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో అది ఈజీ. సో కాబట్టి బీక్యాట్ సీక్యాట్ స్టూడెంట్లు కూడా అందరికీ నేను ఒకటే చెప్తాను, ఈ మూమెంట్ అనేది ఎనీ స్టూడెంట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, లేదా ఏక్యాట్ బీక్యాట్ స్టూడెంట్ కావచ్చు, వాళ్ళను వాళ్ళు అన్లీష్ షోకేస్ చేసుకునే టైం. నేను ఇంత సక్సెస్ అవ్వగలను, ఈ సక్సెస్ నువ్వు కానీ తెచ్చుకున్నావా లైఫ్ టైం నేను ఇలానే గుర్తుపెట్టుకుంటారు. అవును సార్. డాక్టర్ శ్రీనివాస్ డిఎం కార్డియాలజీ, ఇదంతే గుర్తుండిపోతుంది. నువ్వు ఇంతవరకు అంటే వేరే విధంగా పాస్ అయ్యావా, లేకపోతే ఏదైనా ఇబ్బంది పడి పాస్ అయ్యావా, లేకపోతే వెనకాల కూర్చొని ఎవరైనా చూపిస్తే రాసావా, ఇలాంటివన్నీ ఎలాంటివి ఉన్నా, నీకు ఎలా సీట్ వచ్చింది ఎలాంటి కాకుండా ఇప్పుడు నీకు డిఎం కార్డియాలజీ వచ్చిందా, అంటే ఆఫ్టర్ ఎండి జనరల్ మెడిసిన్ తర్వాత డిఎం కార్డియాలజీ వచ్చిందా, లైఫ్ టైం నిన్ను ఎవరు అలానే చూస్తారు. సో దిస్ ఈజ్ ద టైం. ఈ 8 months కావచ్చు, 6 months కావచ్చు, లేదా 4 months కావచ్చు, మిమ్మల్ని మీరు షోకేస్ చేసుకునే, అన్లిస్ట్ చేసుకునే టైం. వన్స్ ఇక్కడ గెలిచారా ఎంటైర్ మీ లైఫ్ పాజిటివ్ సైకిల్లో ఉంటుంది. నేను చూస్తున్నాను ఎవరైతే వాళ్ళు కోరుకున్న పీజీ తెచ్చుకున్నారో వాళ్ళ సక్సెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇమాజిన్ చేసింది అనుకున్న నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకు దొరికే ప్లెజర్ మూమెంట్స్ కావచ్చు, వాళ్ళకు దొరికే రెస్పెక్ట్ మూమెంట్ కావచ్చు, ఏదైనా. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్, జనరల్ మెడిసిన్ పీజీ తెచ్చుకున్న వాళ్ళకు, లేదా పీడియాట్రిక్స్ ఏదైతే టాప్ బ్రాంచ్లు ఉన్నాయో వాళ్ళకు కొన్ని చిన్న బ్రాంచ్లు ఉంటాయి, మేబీ వాటిని నేను పేరు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళకు వీళ్ళకు మ్యాక్సిమం ఒక 5 MCQs తేడా. అంటే గవర్నమెంట్ కాలేజీలో ఏదైతే టాప్ సీట్స్ ఉన్నాయో మిగతా సీట్స్ ఏవైతే మనం ఏదైతే పెద్ద అనుకోమో వాటి పేర్లు వద్దు, కానీ బట్ ఏదైతే మనం పెద్ద అంటే మనకు అట్రాక్టివ్గా ఉండవో ఆ బ్రాంచ్లు అన్నిటి కూడా తేడా మ్యాక్సిమం 1 MCQs నుంచి 5 MCQs. అదే కానీ మనం అలర్ట్గా ఉంటే ఆ బ్రాంచెస్ మనం కానీ తెచ్చుకున్నామంటే, జనరల్ మెడిసిన్, డెర్మా, ఓబీజీ, పీడియా, జనరల్ సర్జరీ ఇలాంటి బ్రాంచ్లు మనం తెచ్చుకున్నామంటే, నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఎంటైర్ పాజిటివ్ సైకిల్. ఇక్కడ పొరపాటున ఎవరైతే సీరియస్గా లేరో, అంటే ఏదో ఒక బ్రాంచ్ అంటే కన్విన్స్ చేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు, ఏదో ఒక బ్రాంచ్ తెచ్చుకుందాం, చూద్దాం ఈ బ్రాంచ్కి వాల్యూ ఉంది, ఈ బ్రాంచ్ ఉంటుంది. ఏ బయోకెమిస్ట్రీ వాళ్ళు కూడా హైయెస్ట్ సక్సెస్ తీసుకోగలుగుతున్నారు. కానీ బట్ నేను అలా చెప్పట్లేదు, మన చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మనం డిస్టర్బ్ చేసుకోలేదు. ఇప్పుడు మన హ్యాండ్స్లో ఉంది. ఈ 6 to 8 months కానీ కరెక్ట్గా కష్టపడగలిగి మనం కానీ మనం అనుకున్న బ్రాంచ్ తెచ్చుకున్నాం అంటే మన లైఫ్ గ్యారంటీ సక్సెస్, 100% సక్సెస్ అవుతుంది. జనరల్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు, తిరిగే ఉండదు. వాళ్ళ కెరీర్ పరంగా ఫోకస్డ్గా ఉంటాయి. ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా డివేట్ అంటే చెప్పలేం, కానీ జనరల్ మెడిసిన్ పరంగా నువ్వు కూర్చొని ఒక 3 years నీ జనరల్ మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత నీకు నచ్చిన ఊర్లో ఒక 3 years ఓన్ క్లినిక్ పెట్టుకొని, ఓన్ హాస్పిటల్ పెట్టుకొని ట్రై చేసావా, సక్సెస్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు, 100% సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్లో, ఈ 6 monthsలో ఏదైతే టైం ఉందో ఎగ్జామ్ అప్పుడు చాలా సీరియస్గా, చాలా అలర్ట్గా, చాలా అటెంటివ్గా
ఉండగలిగితే 100% నచ్చిన పీజీ తెచ్చుకుంటాం. సో, ఆ మణికిషోర్ రెడ్డి నాకు ఒక మాట చెప్పాడు. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఉప్పల్లో అంటే హైదరాబాద్‌లోనే ఉప్పల్లో సంథింగ్ ఎల్బీ నగర్. ఆ అబ్బాయి రోజు బైక్‌లో వెళ్ళేటప్పుడు మేనిఫెస్టేషన్ వ్యక్తీకరణ అంటాం. బైక్‌లో వెళ్ళేటప్పుడల్లా ఊహించుకునేవాడంట. నేను జనరల్ మెడిసిన్ తెచ్చుకోవాలి. ఏ కాలేజీలో ఎలా ఉంటుంది? అంటే ఉస్మానియాకి వెళ్తే నేను ఎలా ఉంటా? లేకపోతే నిమ్స్‌లో తెచ్చుకుంటే ఎలా ఉంటా? ఇలా రోజు ఊహించుకునేవాడు. అంటే ఆ మేనిఫెస్టేషన్ వ్యక్తీకరణ ఏదైతే ఉందో అంటే 5 ఎలిమెంట్స్ అంటాం పంచభూతాలు. అతను ఎలా ప్రిపేర్ అవ్వాలో అతనికి నేర్పించాయి. అందుకని అతను 1988 ర్యాంక్ సీక్యాట్ టు 1988 ర్యాంక్. లోకల్ ర్యాంక్ 78. సో, ఏ స్టూడెంట్‌కైనా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్‌కైనా ఏ క్యాట్ స్టూడెంట్ అయినా, ప్రైవేట్ కాలేజ్ బీ క్యాట్ స్టూడెంట్ అయినా, సి క్యాట్ స్టూడెంట్ అయినా నువ్వు నీ ఫైనల్ ఇయర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తున్నావా? మోర్ దెన్ ఎనఫ్. యూ ఆర్ 100% డిజర్వ్ క్యాండిడేట్ 3000 లోపల ర్యాంక్ రావడానికి. నువ్వు చేయాల్సిందల్లా ఫోకస్డ్‌గా ఉండడమే అప్ టు ఎగ్జామ్‌లో సబ్మిట్ బటన్ నొక్కేదాకా. సో, ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అడిగిన బీ క్యాట్, సి క్యాట్ స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అలాంటి ఫ్యాకల్టీలు మన దగ్గర ఉన్న ఏదైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో ఆ నోట్స్ కానీ వాళ్ళకు 3 సార్లు కానీ రివిజన్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ గ్యారంటీ. సార్ రీసెంట్గా మనం చూస్తున్నాం నీట్ పీజీది కట్ ఆఫ్ తగ్గించడం దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నీట్ పీజీ కట్ ఆఫ్ అంటే యాక్చువల్గా వీళ్ళు ఏదైతే నాకు మెజారిటీ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. నేను కొన్ని కాలేజెస్ మామూలుగా నేను మార్కెటింగ్ వెళ్తున్నప్పుడు చూస్తుంటా. ఈవెన్ కాలేజ్ లోపలికి వెళ్ళాలంటే కూడా సిగ్నేచర్ చేసి వెళ్ళాలి. నువ్వు ఎవరు అంటే అంత స్ట్రిక్ట్గా ఉన్నాయంటే లోపల వాళ్ళకి పేషెంట్ లేరని వాళ్ళే చెప్తున్నారు. అలాంటి కాలేజీలకి ఏదైతే నేను అన్ని కాలేజీలకు అని చెప్పిన ఎన్ఐటి ఈజ్ వెరీ మన ఇండియాలో ఎన్ఐటి చాలా మంచి చాలా చాలా బెస్ట్ సంస్థ అని చెప్పొచ్చు. ఎన్ఎంసీ వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఇస్తున్నారో 90% ఆఫ్ ది కాలేజీకి మంచి పర్మిషన్ ఇస్తున్నారు. ఏదైతే 10% కాలేజెస్ ఉన్నాయో వాళ్ళకి మేబీ లాబింగ్తో కావచ్చు, లేకపోతే పొలిటికల్ ప్రెజర్ వల్ల కావచ్చు, వాళ్ళకి మేబీ పర్మిషన్స్ ఇస్తూ ఉండవచ్చు. మేబీ ఐఎమ్ రాంగ్, మేబీ అలాంటి పర్మిషన్ ఇస్తూ ఉండొచ్చు. అలాంటి పర్మిషన్ ఇచ్చే కాలేజీలకు వాళ్ళు డెవలప్ చేయగలిగితే వాళ్ళ ఏదైతే వాళ్ళ ఓపీ కావచ్చు, వాళ్ళ కాలేజీ కావచ్చు, వాళ్ళ ఏదైతే పేషెంట్స్ రావడం ఇవన్నీ పెంచుకోగలిగితే వాళ్ళ కాలేజీకి కూడా మంచి కాంపిటీషన్ ఏర్పడుతుంది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే ఇప్పుడు చాలామంది వదిలేసి ఉంటారు మధ్యలో, ఎందుకులే నాకు ఆ కాలేజ్ వద్దు అని, అదే కాలేజ్ మంచిగా ఉంటే ఇప్పుడు ఏదైతే కట్ ఆఫ్ వచ్చిందో ఆ కట్ ఆఫ్ కాకుండా మంచి వాళ్ళే ముందుగానే సీట్ ఆఫ్ చేసుకునేవాళ్ళు. మెజారిటీ స్టూడెంట్స్ ఏ క్యాట్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, బీ క్యాట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటారు. సో ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఏ క్యాట్ బీ క్యాట్ సీట్స్ కూడా ఫిల్ అవ్వట్లేదు అంటే రీజన్ సో ఆ కాలేజీలో పొటెన్షియల్ లేదు అని. అలాంటి ఎన్ఎంసీ కొంత అంటే ఆ సీట్ ఫిల్ అవ్వకపోయినా పర్లేదు, ఇంతే కట్ ఆఫ్ ఉండాలి కానీ సీరియస్గా తీసుకుంటే మేబీ మంచి జరగచ్చు. ఆ కాలేజీలు కూడా రేపటి నుంచి ఆ సీట్ని కానీ వాళ్ళ ఓపీ కానీ డెవలప్ చేసుకునే విధంగా ఉంటాయి. లేదు ఎంత కట్ ఆఫ్కైనా ఇస్తున్నారంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ కట్ ఆఫ్కైనా స్టూడెంట్స్ వచ్చి ఫిల్ అవుతారు అని చెప్పి ఇలానే జరుగుతుంటుంది. మేబీ ఇది కానీ గట్టిగా తీసుకుంటే మన ఇండియాలో ఇకపై జరగకపోవచ్చు. సార్ ఇప్పుడు పోస్ట్ పీజీ అయిన తర్వాత టీచింగ్లోకి వెళ్ళడం బెటరా, ప్రాక్టీస్ పెట్టడం బెటరా? మంచి క్వశ్చన్. చాలామందికి యాక్చువల్గా మనం ఎంతవరకు ఉంటామంటే స్టూడెంట్లు ఆలోచించేటప్పుడు అందరూ కూడా నేను నా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి, నా పీజీ కొట్టాలి, పీజీ కంప్లీట్ చేసుకోవాలి, సూపర్ స్పెషాలిటీ స్కూల్, ఇంత దూరమే ఆలోచిస్తున్నారు. కానీ నేను ఈ 12 years జర్నీలో బాగా సక్సెస్ అయిన వాళ్ళని చూసే చాలామందిని. వాళ్ళు డే 1 నుంచే ఏదైతే వాళ్ళ పీజీ తీసుకున్న రోజు నుంచి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, సార్ నాది పీజీ కానీ సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ అయిన తర్వాత అంటే వాళ్ళు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడో లేదా సూపర్ స్పెషాలిటీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడో వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. సార్ నేను వెళ్ళి మా ఊర్లో చిన్న రూమ్ అయినా పర్లేదు నేను ఓన్గా స్టార్ట్ చేయాలి, నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఒక 3 years తర్వాత చూస్తే ఆ ఊర్లో బిజీ ప్రాక్టీషనర్ అవుతున్నారు. ఎవరైతే ఇక్కడ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే వాళ్ళ పీజీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ కంప్లీట్ అయిన తర్వాత కార్పొరేట్ సెక్టర్లో ఒకసారి లాక్ అయ్యారా, మ్యాక్సిమం 1 year లేదా 2 years వరకు స్ట్రక్ అయ్యారా, బయటికి రాలేరు, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సర్లే ఇక్కడ ఎంతో కొంత వస్తుంది, మనం సాటిస్ఫై ఉన్నాం, ఎందుకు పరుగులు తీయడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. సో ఇలా చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు, హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా. మన పేరెంట్స్ డిజైర్ కానీ మన డిజైర్ కానీ మనం చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఎలా అనుకుంటామంటే, ఎవరో ఒక హాస్పిటల్లో బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ సార్ను చూసినప్పుడు ఇలాంటివన్నీ ఇన్స్పైర్ అయి ఉంటాం. ఆ ఇన్స్పైర్ అయినప్పుడు మనం ఎక్కడొక్కడ కార్పొరేట్ సెక్టార్లో అవ్వద్దు. అసలు నువ్వే కార్పొరేట్ అంటే హాస్పిటల్ కట్టాలి, నీకు అంత క్యాపబుల్ ఉంది, నువ్వు అంత డిజర్వ్. నువ్వు వేరే చోట ఎందుకు స్ట్రక్ అవుతున్నావు? ఒకవేళ లేదు నేర్చుకోవాలనుకుంటున్నావు, మ్యాక్సిమం 6 months చూసి ఏమేమి జరుగుతుందో ఎలా జరుగుతుందో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లాగా నేర్చుకొని వచ్చాయి. తర్వాత నీ ఓన్ స్టార్ట్ చేసుకో. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు హయ్యెస్ట్ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ ఓన్ క్లినిక్తో స్టార్ట్ చేసుకున్న వాళ్ళే. అపోలో సి ప్రతాప్ రెడ్డి కావచ్చు, అపోలో హాస్పిటల్స్, నాగేశ్వర రెడ్డి సార్ కావచ్చు, ఏజీ, వీళ్ళందరూ చిన్న ఓన్ క్లినిక్తో స్టార్ట్ అయిన వాళ్ళే. వాళ్ళు ఈరోజు ఇండియాలో కావచ్చు, వరల్డ్లో కావచ్చు ది బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో మనం కూడా నేనిచ్చే సజెషన్,
ది బెస్ట్ సజెషన్, ఎటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సెక్టార్లో కానీ ఇంకో హాస్పిటల్లో కానీ స్ట్రక్ అవ్వద్దు. నీకు నువ్వు ఓన్ హాస్పిటల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే, సార్ అందరం హాస్పిటల్ పెడితే పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తారు? ఒక్కసారి ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఇండియన్ మెడికల్ టూరిజం అనుకోండి. ఇండియాలో మెడికల్ టూరిజం ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ టర్న్ ఓవర్ ఉంది. ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు. నీకు కావాల్సిందల్లా పేషెన్స్. అంటే వచ్చి 3 years నేను అందుబాటులో ఉంటాను, డాక్టర్ సంపత్ అందుబాటులో ఉంటారు, డాక్టర్ శ్రీనివాస్ అందుబాటులో ఉంటారు అనే పేరు ఒక్కసారి నువ్వు తెచ్చుకున్నావా, నువ్వు నీ ప్రాక్టీస్లో నువ్వు చూడలేని అనుకున్న హైట్స్ చూస్తావు, ఎక్స్ట్రాడినరీ ఫ్లరిష్ అవుతావు. సో ఖచ్చితంగా నేను ఇచ్చే సజెషన్, మీ సూపర్ స్పెషాలిటీ కానీ మీ పీజీ కానీ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే ఏ ఊర్లో ప్రాక్టీస్ చేయాలో డిసైడ్ అయ్యి ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. చిన్న రూమ్ అయినా పర్లేదు. సార్ మీరు రీసెంట్గా ఇంటర్నల్ మోడ్ బుక్ అనేది లాంచ్ చేశారు కదా, 3 volumes 1000 pages. అది దేని బేసిస్లో చేసుకొని చేశారు? ఇంటర్న్ మోడ్ బుక్ ఎలా డిజైన్ చేసామంటే, మామూలుగా మెజారిటీ మనము యాప్స్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా యాప్స్ ఫుల్ లెంత్ మెజారిటీ స్టూడెంట్స్ ఆ వీడియోస్ని కంప్లీట్ చేయలేరు. లేకపోతే కాంటెంట్ ఏదైతే నోట్స్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రింటెడ్ నోట్స్ ఇస్తుంటాం, యాప్స్ వాళ్ళు ఇస్తుంటారు ప్రొవైడ్, ఆ నోట్స్ ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయకపోవడం కానీ, సో మ్యాక్సిమం మెజారిటీ స్టూడెంట్స్ వాటిని కంప్లీట్ చేయలేరు. బట్ ఈ ఇంటర్నల్ మోడ్ బుక్ ఎలా ఉంటుందంటే, నువ్వు అసలు నీట్ పీజీ ప్రిపరేషన్లో ఏం చదవాలి అనేది ఈజీగా 1000 pagesలో ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ ఎంత డెప్త్ చదవాలి, ఎంటైర్ క్లారిటీ ఉంటుంది అందులో. ఒక్కసారి ఆ 1000 pagesను కూడా ఒక్కసారి గోత్రూ అయ్యారనుకోండి డ్యూరింగ్ దేర్ ఇంటర్న్షిప్, మెజారిటీ నేను ఇవి చదవాలి, ఇలా చదవాలి, ఈ కాన్సెప్ట్ని స్ట్రెంథన్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. సో అవి కానీ చదివి వచ్చి నీట్ పీజీ ప్రిపరేషన్ ఆఫ్టర్ దేర్ ఇంటర్న్షిప్ కానీ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎంటైర్ నీట్ పీజీ ప్రిపరేషన్ కేక్ వాక్ అయిపోతుంది. ఇంకోటి ఎక్కడ స్ట్రెంథన్గా చదవాలి, ఎక్కడ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ MCQs వస్తున్నాయి అనేది ఈజీగా క్లారిటీ వస్తుంది. మెజారిటీ నీట్ పీజీలో కానీ INICETలో కానీ మనకు కావాల్సింది ఏం చదవద్దు, ఏం చదవాలి, ఎక్కువ డెప్త్గా ఏవి చదవాలి, ఈ మూడింటి పైన ఆ నోట్స్ ఏదైతే ఇంటర్నల్ మోడ్ వాల్యూమ్స్ 3 volumes మేము రిలీజ్ చేసామో, ఎంటైర్ దీంట్లో నీట్ పీజీ 10 years క్వశ్చన్స్, INICET 12 years క్వశ్చన్స్, FMG 5 years క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో టాపిక్ వైజ్, అండ్ దెన్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ హై ఈల్డ్ టాపిక్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్, ఇవన్నీ కూడా ఒక చోటు ఇచ్చున్నాం. సో ఇవన్నీ కూడా ఒక్కసారి అంటే వితౌట్ వీడియో హెల్ప్ ఒకసారి గోత్రూ అయితే చాలు. అంటే ఈజీగా 1000 pagesను కూడా మ్యాక్సిమం ఒక 60 daysలో 70 daysలో ఒక ఆర్టికల్ లాగా చదివినా కూడా ఈజీగా కవర్ చేసేయచ్చు. ఇలా కవర్ కానీ చేయగలిగితే ఒక నీట్ పీజీ యాస్పిరెంట్ ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఆ స్టూడెంట్ గైడ్ చేయగలడు. సో అలా ఆ ఇంటర్నల్ మోడ్ బుక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇంటర్న్షిప్లో ఇప్పుడున్న అన్ని బుక్కుల్లో దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. ఒకవేళ వీడియోస్ ఉన్నా ఏమున్నా కూడా మేబీ ఎవ్వరూ 100% అయితే కవర్ చేయలేరు, టైం కుదరదు. అవును. బట్ దీంట్లో అయితే స్టూడెంట్ ఈజీగా ఈ టాపిక్స్ చదవాలి, ఇలా చదవాలి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ వినేటప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వింటాం, దీంట్లో కాన్సెప్ట్ ఓరియంట్ ఉంటూనే ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడో ఆ బుక్లో ఉంటుంది. ఈ ఇంటర్నల్ మోడ్ బుక్ కానీ చదవగలిగితే ఆల్మోస్ట్ ఒక్కసారి గోత్రూ అయితే హీ డు గెట్ ద 100% క్లారిటీ. ఓకే సార్. సో దట్స్ వై ఇంటర్నల్ మోడ్ బుక్ అనేది ఇప్పుడున్న ఇంటర్న్షిప్ వాళ్ళకి ది బెస్ట్ బుక్. ఆల్రెడీ మన దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ఇంటర్నల్ మోడ్ బుక్ ఇచ్చున్నాం. ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. ది బెస్ట్ బుక్ ఫర్ ఇంటర్న్షిప్, డ్యూరింగ్ ఇంటర్న్షిప్. సార్ ఇప్పుడు మీ జర్నీ చూసుకుంటే ఫ్రమ్ జీరో టు స్కూల్స్, హాస్పిటల్స్, థియేటర్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్, మోస్ట్ ఆఫ్ ద టైం మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే మీరు స్పెండ్ చేస్తారు. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఈ యొక్క పొజిషన్లోకి రావడానికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్లో నేను 0 నుంచి స్టార్ట్ చేయలేదు, -30 lakhs నుంచి స్టార్ట్ చేశాను నా జర్నీ. ఓకే. యాక్చువల్గా మా ఫాదర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల కొంత బాగా తెలియకుండానే మంచి డెప్ట్లోకి అంటే బాగా అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో తెలియకుండానే ఎవ్రీడే చిన్నప్పటి నుంచి అవే ఎప్పుడు గుర్తొస్తుండేవి. ఈవెన్ చాలా స్ట్రగుల్ చేసి మా బ్రదర్ MBBS డాక్టర్, మా ఫాదర్ డ్రైవర్, ఒక RTC డ్రైవర్. ఆయన మమ్మల్ని బాగా చదివించాలనుకొని 10th తర్వాత కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజీల్లో అప్పట్లోనే మంచి ఫీజు కట్టి అక్కడ జాయిన్ చేయించి, తర్వాత అప్పుడు చాలా తక్కువ సీట్లు ఉండేవి, ఆల్మోస్ట్ అలా 800 seats మాత్రమే ఉండేవి MBBSలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 18,000 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో అప్పుడున్న 800 సీట్స్ రావాలంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేది. సో మేము అప్పుడు నేను ఒక 2 లాంగ్ టర్మ్లు, మా అన్న ఒక లాంగ్ టర్మ్. సో ఫైనాన్షియల్గా మా ఫాదర్కి తెలియకుండానే కొన్ని చిన్నవి చేసి చాలా ఇబ్బందులు అంటే -30 lakhs నా జర్నీ స్టార్ట్ అయింది. ఎవ్రీడే ఇంటర్మీడియట్లో నేను మా కాలేజీలో టాపర్ని,
సో అయినా కూడా ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ గుర్తు రావడం, మేబీ ఈ స్ట్రగుల్స్ గుర్తొస్తుంటే నేను చదివిన ప్రతిసారి ఇవే, మా నాన్న అప్పులు ఉన్నాయి ఎలా తీర్చాలి, ఇవే గుర్తొస్తుండేవి. ఒకసారి ఒక డాక్టరు, నాకు తెలిసిన ఒక అతను డాక్టర్ ఉండేవాడు, నారాయణ మెడికల్ కాలేజ్లో అతను ఉండేవాడు. నేను చూస్తున్నానా ఇట్లా గుర్తొస్తున్నాయి నాకు చదవాలంటే, ఎప్పుడు నేను కోచింగ్కి వెళ్తున్న ప్రతిసారి ఫస్ట్ అటెంప్ట్లో సీట్లు ఎందుకు తెచ్చుకోలేదంటే, ఇవన్నీ మా నాన్న ఇబ్బందులన్నీ గుర్తొస్తున్నాయి, అందువల్ల నేను తెచ్చుకోలేకపోతున్నాను అని చెప్పాడు. ఆయన అన్నమాట నాతో యాజ్ ఇట్ ఈజ్ ఎలా అన్నాడు చెప్తున్నాను. ఒరే, ఇప్పుడు నువ్వు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నువ్వు చేసేది ఇప్పటికిప్పుడు అప్పులు తీర్చగలవా? ఏం తీర్చలేవు. నీకున్న ఆప్షన్లా ఇప్పుడు చదివితే సీటు తెచ్చుకుంటే మేబీ నీకు రెస్పెక్ట్ వస్తుంది, మీ నాన్న ఇబ్బందులు కొంతమేర తీరొచ్చు అన్నట్టు చెప్పాడు. సో ఆ మాటలు కొద్దిగా గట్టిగా, అప్పట్లో నేను చిన్నపిల్లని కొద్దిగా గట్టిగా ఎక్కే. సో నెక్స్ట్ అటెంప్ట్లో సీరియస్గా తీసుకొని సీటు తెచ్చుకున్నాం. సీటు తెచ్చుకున్న తర్వాత ఎంబీబీఎస్లోకి వెళ్తే, సరే ఇంకా ఎంబీబీఎస్ సీట్ వచ్చేసింది కదా, ఇంకా మా నాన్న టోటల్ లోన్స్ తీర్చేయచ్చు అనుకుంటే, మళ్ళీ అతనే ఎవరైతే నాకు అంతకుముందు కౌన్సిలింగ్ ఇచ్చాడో మళ్ళీ అతని దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన మాట, రే ఎంబీబీఎస్ ఇప్పుడు కంప్లీట్ అయితే 5.5 years అవుతుంది. 5.5 years తర్వాత అప్పట్లో మ్యాక్సిమం నువ్వు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలిగితే నీకు 25,000 నుంచి 35,000 శాలరీ వస్తుంది. నువ్వు ఎందుకు అంత గట్టిగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కూడా నీ చేతిలో ఉన్నది ఎంబీబీఎస్ చదవడం తప్పితే వేరేది ఏం లేదు. సో బట్ నాకున్న అప్పుడు సిచ్యువేషన్లో ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి. మా అన్న కూడా డాక్టర్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో, నేను నారాయణ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్. బోత్ ఆర్ డాక్టర్స్. మా అన్న ఇప్పుడు ఏఏజీలో కార్డియాలజీ వింగ్లో ఉన్నాడు. ఓకే. సో ఇద్దరికి కూడా మా అన్న కొద్దిగా సెన్సిటివ్. సో నాకు ఇంతవరకు నాకు గైడెన్స్ కానీ నేను ఏది నేర్చుకున్నా కూడా మా అన్న దగ్గర నుంచే. బట్ మా అన్న చెప్పేవాడు కానీ కొంత ఇంట్రావర్ట్ అని కాదు కానీ కొంత కామ్ గోయింగ్ అయ్యి. సో అట్ దట్ టైం అతను ఏం చేయలేని పరిస్థితి. సో ఉన్న ఆప్షన్లో నేను ఏదో ఒకటి చేయాలి. సో ప్రతిరోజు నిద్రలో కూడా ఏం చేయాలి. అప్పుడు ఒకరోజు ఇట్లా మెడికల్ కాలేజీలో ఉంటే నా ఫ్రెండ్ పక్కన ఒకటి కూర్చొని తిట్టుకుంటున్నాడు ఒకరిని. ఏరా అని చెప్పా, మామ వేరేవాడు చూడరా ఇలా నేను డొనేషన్ జాయిన్ అయితే వాడు ఆల్మోస్ట్ 5 lakhs మార్జిన్ పెట్టుకుని నన్ను జాయిన్ చేయించాడు రా, వాడు 5 lakhs తగ్గించి కట్టాడు, మా దగ్గర ఏమో ఎక్కువ అమౌంట్ తీసుకున్నాడు, +5 తీసుకున్నాడు, 5 lakhs కమిషన్ తీసుకున్నాడు రా అన్నాడు. సో మేబీ నేను ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు చాలామంది ఎంబీబీఎస్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఇలాంటివన్నీ అడిగేవాడు. సో నాకున్న వాటిల్లో ఈజీ అనిపించింది అప్పట్లో, ఇంకా ఖచ్చితంగా నేను డొనేషన్స్ చేపిస్తే ఇంత మార్జిన్ ఉంటుందా. అప్పట్లో చాలామంది నేను ఎంబీబీఎస్ చదవడం వల్ల నాకు తెలిసిన సర్కిల్లో కానీ చాలామంది ఎంబీబీఎస్ సీట్స్ కానీ జస్ట్ అక్కడ చేర్పిస్తే సమ్ కమిషన్ వస్తుంది. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అలా స్టార్ట్ చేసి మా కాలేజ్ నుంచి ఆల్మోస్ట్ బయట తమిళనాడు, కర్ణాటక వీటన్నిటిలో నేను డొనేషన్ జాయిన్ చేయించాను. తెలియకుండానే వితిన్ ఒక 1 yearలో మా నాన్న లోన్స్ అన్నీ నేను కట్టేశాను. ఓ సూపర్. అంటే బెంగళూరులో మొత్తం ఎప్పుడు ఏ చిన్న ఛాన్స్ దొరికినా కూడా ఏదో విధంగా డొనేషన్ చేయడం, ఏదో ఒక ఛానల్ పట్టుకొని వెళ్ళడం. అంతకుముందు చాలా ట్రై చేశాను. నేను ట్రై చేయని ప్రొఫెషన్ అంటూ లేదు. అంటే ఈ ప్రొఫెషన్ లేకపోతే మనీ వస్తుందా, దాంట్లో లేకపోతే చదువుకుంటూనే దీని లేకపోతే వస్తుందా, దాంట్లో లేకపోతే ఎక్కడ ఏది వర్కౌట్ అయ్యేది కాదు. సో ఇదేదో కొంత వర్కౌట్ అయింది, చేసుకున్నాను. ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, నా వైఫ్ ఇప్పుడు పెళ్లి కాలేదు, అప్పుడు అమ్మాయితో లవ్లో ఉంటామని, ఆ అమ్మాయికి ఇది నచ్చేది కాదు. నువ్వు కన్సల్టెన్సీ జాబ్ చేస్తున్నావు, బట్ నువ్వు చదువుతున్నది ఏది, నువ్వు చేస్తున్నది ఏంది అంటే సంథింగ్ అది నాకు కూడా అంత మంచిగా అనిపించేది. ఒకసారి మా జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉండేవాళ్ళు, రే నువ్వు చేసేది నీకన్నా నచ్చుతుందా, ఇది ఎంతవరకు నీకు ఓకే అనిపిస్తుంది. సో సమ్హౌ నేను అక్కడి నుంచి ఎటువంటి పరిస్థితులు ఇది మానేయాలి అనుకున్నా. అప్పటికి మా నాన్న లోన్లు అయితే తీర్చగలిగా, టోటల్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. నా వైఫ్ అప్పుడే ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత అమ్మాయి కోచింగ్ వెళ్ళాలి అనే థాట్ స్టార్ట్ అయింది. కోచింగ్కి వెళ్ళాలి ఎటువంటి పరిస్థితుల్లో. షీ ఈజ్ ద టాపర్. అప్పుడు అమ్మాయి ఆల్మోస్ట్ 14 gold medals వచ్చాయి. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఇప్పుడు హైయెస్ట్ పర్సంటేజ్ అమ్మాయికి 84.5% ఉంది మొత్తం ఎంబీబీఎస్లో. ఇప్పుడు తను న్యూరాలజిస్టు. కర్నూలులో జనరల్ మెడిసిన్ చేసింది, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ కంప్లీట్ చేసి ఇప్పుడు తిరుపతిలో లీడింగ్ ప్రాక్టీషనర్. సో శిరీష న్యూరో కేర్ అని. సో ఆ అమ్మాయి కోసం కోచింగ్ కోసం చూస్తుంటే ఏదో ఒకటి నేను స్టార్ట్ చేయాలి ఎలా అని. అప్పుడు నేను సెర్చ్ చేస్తున్న టైంలో మనకు ఓన్ ఫ్యాకల్టీ అయితే దొరకరు. నీట్ పీజీ ప్రిపరేషన్కి ఓన్ ఫ్యాకల్టీ దొరకరు. ఖచ్చితంగా ఏదో ఒక దాంతో కొల్లాబ్ అవ్వాలి. అప్పుడు నేను కొల్లాబ్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు అప్పట్లో 2013-14 ఆ టైంలో నాకు అందరూ సజెస్ట్ చేసింది వేరే ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ అతను అప్పుడు అసలు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అప్పుడు దాని తర్వాత నేను భాటియా సార్ దగ్గరికి వెళ్ళాను, డిబిఎంసీ డాక్టర్ భాటియా మెడికల్ కోచింగ్ ముఖేష్ భాటియా సార్. సో అతను చాలా మంచిగా చూసుకొని నువ్వు డాక్టర్ వారిని రెస్పెక్ట్ చేసి వెంటనే నీకు ఏ సెంటర్లు కావాలి నేను అన్నిటికీ నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అప్పుడు ఇమ్మీడియట్గా తిరుపతి స్టార్ట్ చేశాం. తిరుపతి బాగా సక్సెస్ అయింది 2014లో. దాని తర్వాత కడప,
మన అనంతపురం, నెల్లూరు వీటన్నిటిలో చేసిన వెంటనే అన్ని సెంటర్లు మంచిగా సక్సెస్ అయ్యాయి. బికాస్ ఆఫ్ నేను మెడికో ఉండడం వల్ల, నాకున్న నెట్వర్క్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల కానీ అన్నీ మంచిగా సక్సెస్ అయ్యాయి. సక్సెస్ అయిన తర్వాత వెంటనే ముఖేష్ భాటియా సారే ఫోన్ చేసి, నీకు ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ మనం కొల్లాబ్ అవుదాం, నీకు నేను ఆపర్చునిటీ ఇస్తాను. నీకు అంతకుముందు మేము స్టార్ట్ చేసిన శాటిలైట్ కోచింగ్ సెంటర్స్. ఇది వరకు లాగా యాప్స్ ఉండేవి కాదు. అంటే ఢిల్లీలో క్లాస్ జరుగుతుంటుంది, అది స్క్రీన్ పైన ప్రొజెక్షన్ జరుగుతుంది. సో వాటిలో శాటిలైట్ సెంటర్లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యేవాళ్ళు. తర్వాత నేను ఎప్పుడైతే ఆయన మంచిగా చేసిన వెంటనే ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ ఆపర్చునిటీ ఇచ్చాడు. సో దెన్ వీ స్టార్టెడ్ ఫేస్ టు ఫేస్ కోచింగ్ సెంటర్స్. వేరే వాళ్ళతో కొల్లాబ్ అయ్యి ఇక్కడ 2-3 పార్ట్నర్స్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ విజయవాడ, హైదరాబాద్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్లో అప్పుడు మా స్ట్రెంత్ 60. ఓకే. సో చాలా తక్కువ. సో 14 నుంచి 16 వరకు అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎలా చేస్తే సక్సెస్ అయ్యాం, చేస్తూ వచ్చాం. లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే దీంట్లో ఈ ఫ్యాకల్టీ అలా ఉండదు, ఇక్కడ కోచింగ్ సెంటర్లో మేబీ షెడ్యూల్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి 2016 కల్లా అచీవర్స్ బ్యాచ్ అనేది చేసాం. నేను చెప్పినట్టు ఏదైతే రెస్పెక్టెడ్ సబ్జెక్ట్కి సంబంధించి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో, మామూలుగా ఇదివరకు వేరియస్ ప్లాట్ఫామ్ పైన ఉండేవాళ్ళు. మేము 2016లో అచీవర్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసి ఈ 19 సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీస్ను ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళు వేరియస్ ప్లాట్ఫామ్ పైన ఉన్న కస్టమైజ్డ్ ఫ్యాకల్టీ ఒక చోట చేర్చగలిగాం. సో దాని ద్వారా అప్పటి నుంచి హ్యూజ్ సక్సెస్ అయ్యడం స్టార్ట్ అయింది. 2016కి ముందు ఆల్మోస్ట్ 10 కోచింగ్ సెంటర్స్ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ పద్మారావు నగర్లో 300 బ్యాచ్ దాటి కనీసం 1 or 2 ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు. మనది మాత్రమే 3500 మెంబర్ ఎవ్రీ ఇయర్ 2019 నుంచి కాన్సిక్యూటివ్గా వస్తుంది. సో దీంట్లో అన్నీ కూడా ఈ అచీవర్స్ బ్యాచ్లో మేము ఏదైతే ఫాలో అవుతున్నాం, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో సక్సెస్ అంటే ఇలా తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. మెజారిటీ మేము డిపెండ్ అయింది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ పైన. అంటే నెక్స్ట్ ఇయర్ మేము ఇంప్రూవైజ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ సంవత్సరం ఏదన్నా ఇబ్బందులు జరిగి ఉన్నాయా. సో ఇలా స్టూడెంట్స్ ఏవైతే చెప్తారో వాటి నుంచి అచీవర్స్ బ్యాచ్ అనేది బ్రహ్మాండంగా సక్సెస్ చేయగలిగాం. అంటే దీంట్లో ఇన్నోవేటివ్ థాట్స్ కూడా ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇదివరకు కోచింగ్ సెంటర్ ఎలా ఉండేదంటే క్లాసులు పెట్టేవాళ్ళు, ఒక యాప్ ఇచ్చేవాళ్ళు, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అలా కాకుండా క్లాసెస్లో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, దాని తర్వాత క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత హోల్డింగ్ ఉండాలంటే స్టూడెంట్ ఇన్స్టిట్యూట్తో డిటాచ్ కాకుండా ఇన్స్టిట్యూట్తోనే టచ్లో ఉండాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ ఏదైతే నీట్ పీజీ ఇండస్ట్రీలో ఇంత ముందు లేనివి ఇప్పుడు మేము చేయగలిగింది అచీవర్స్ బ్యాచ్లో, అవన్నీ ఎప్పుడైతే చేయగలిగామో అప్పుడు స్టూడెంట్స్కి ఇక్కడ నుంచి హయ్యెస్ట్ ర్యాంకులు రాగలుగుతున్నాయి, ఎక్కువ మంది దీన్ని నమ్మగలుగుతున్నారు. నేను మొదట్లో చెప్పినట్టు ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉందో నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదో, మేము సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని సెంటర్లు క్లోజ్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన హైదరాబాద్లో ఎలా సక్సెస్ అవుతుంది, ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని నేను ఏదైతే వాళ్ళ ఆఫీస్ ముందర నిలబడి ఆల్మోస్ట్ ఒక 2 days వెయిట్ చేశాను. నాకు అపాయింట్మెంట్ కూడా రాలేదు. ఆయన మా ఆఫీస్ ముందర, మా చుట్టూ, మా కాలేజ్ చుట్టూ చాలా పెద్ద వ్యక్తి, చాలా ఫేమ్ ఉన్న వ్యక్తి ఒకప్పుడు. అంటే ఇప్పటికి కూడా ఫేమ్ ఉండొచ్చు, బట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ అనేది కొంత అంత డౌన్ అయ్యింది. సో ఆయన వచ్చి భాటియా ఎలా డెవలప్ అయిందని టోటల్ అక్కడ తిరిగి తెలుసుకున్నాడు స్టూడెంట్లందరినీ. అది నాకు చాలా గొప్ప అచీవ్మెంట్ లాగా అనిపించింది. నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళున్నానో నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. మేము ఎలా సక్సెస్ అయ్యాము చూడ్డానికి ఇక్కడ వచ్చాడంటే అది నాకు చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది. బట్ ఇప్పటికీ ఆయన ఏదైతే అప్పట్లో స్టూడెంట్ ఇలా చదవాలి, అలా చదవాలని చెప్తుంటాడో, ఆయనది చాలా వీడియోస్ నేను ఫాలో అయ్యాను. ఆయన ఏదైతే చెప్పాడో ఇక్కడ మన దగ్గర అచీవర్స్లో నేను ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేశాను. మేబీ ఆయన అనుకున్నాడు, ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగలిగాను, కొంత సక్సెస్. సో ది బెస్ట్ సక్సెస్. ఇప్పటికీ ప్రౌడ్. నేను ఎప్పుడూ ఏ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినా కూడా నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏదైనా ఒక ఫ్యాకల్టీ బాగాలేకపోతే, అరే మా నాన్న ఇంత డబ్బులు కట్టాడు, ఇక్కడ ఫిజిక్స్ బాగాలేదు, ఇక్కడ కెమిస్ట్రీ బాగాలేదు, ఎందుకు వీళ్ళు ఇలా ఇస్తున్నారు, మళ్ళీ అక్కడ ఆ సబ్జెక్టులు సరిగ్గా చదవకపోవడం వల్ల మనకు నీట్ యూజీలో అప్పుడు ఎంసెట్ అని ఉన్నది, సీట్ రాకపోతే ఆ ఫ్యాకల్టీల వల్లే రాలేదని బాధపడ్డం, మళ్ళీ అమౌంట్ కట్టడం, మళ్ళీ చదివేటప్పుడు అయ్యో మళ్ళీ నేను అమౌంట్ కడతాను. నాకు తెలుసున్నంత వరకు నేను ఫ్యాకల్టీ పరంగా నా ఇన్స్టిట్యూట్లోకి ఏ స్టూడెంట్ వచ్చినా అలా ఫీల్ అవుద్దని గట్టిగా కోరుకుంటా. అంటే నాకు తెలిసి 19 సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీస్ ఎవరు ఫీల్ అవ్వకూడదు. అంటే ది బెస్ట్ ఇస్తున్నాడు. మెజారిటీ అది చాలా మందికి సాధ్యం కాదు. నేను ఈ అచీవర్స్ బ్యాచ్ గురించి చెప్పినప్పుడు కూడా ఈవెన్ మాతో కొల్లాబ్ అయిన DBMC వాళ్ళు కూడా వచ్చి ఒకసారి మీటింగ్లో ఇది ఎంతవరకు సాధ్యం, ఎలా చేయగలనుకుంటున్నావు, ఇది అనవసరంగా నువ్వు అంటే చాలా మేబీ భవిష్యత్తులో నీకు ఇబ్బంది పెట్టచ్చు, ఇలాంటివన్నీ చెప్పారు. బట్ నేను ఎక్కడ 19 ఖచ్చితంగా ఒక చోటికి రావాలి అని గట్టిగా తీసుకున్నాను. ఆల్మోస్ట్ వీటిల్లో మేబీ ఒక 3 or 4 ఫ్యాకల్టీస్ పైన వేరే అవ్వచ్చు, కానీ 14 to 16 ఫ్యాకల్టీస్ ఇండస్ట్రీలో నెంబర్ 1 వేరియస్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఒకే ప్లాట్ఫామ్కి వచ్చి చెప్తున్నారు.
మెజారిటీ ఇది ఎక్కడ ఏ స్కూళ్ళల్లో ఏ కాలేజీల్లో అందరినీ ది బెస్ట్ వాళ్ళని తీసుకురాగాలనుకుంటారు కానీ మేబీ ఎక్కడో ఒక్కడ తగ్గుతుంది. బట్ నేను అచీవర్స్లో నేను ఏదైతే చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యానో ఆ స్ట్రగుల్ ఏ స్టూడెంట్ ఫీల్ అవ్వద్దని గట్టిగా అనుకుంటా ఇప్పటికీ. సో అలా కాబట్టి దీంట్లో ది బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు 1919. దానివల్లే స్టూడెంట్కి వచ్చిన వెంటనే ఇలాంటి కాన్సెప్ట్స్ విన్న వెంటనే అలాంటి ఫ్యాకల్టీని విన్న వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను బెస్ట్ ఫ్యాకల్టీతో విన్నాను. మనకు చిన్నప్పటి నుంచి కొన్ని సబ్జెక్టులలో మనకి ఆ సబ్జెక్ట్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ గుడ్ టీచర్ వల్ల. ఏ టీచర్ అయితే మనకు బాగా చెప్తాడో, ఫిజిక్స్ బాగా చెప్పాడంటే ఫిజిక్స్ టీచర్ అయితే మ్యాథ్స్ చెప్పాడంటే మనం మ్యాథ్స్ని బాగా లైక్ చేస్తుంటాం. సేమ్ అలానే ఇక్కడ అచీవర్స్ బ్యాచ్లో 19 సబ్జెక్ట్స్తో బాగా ఇష్టపడుతున్నానంటే బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీని ఒక చోట చేర్చడంలో మేము చాలా సక్సెస్ అయ్యాం బై గాడ్ గ్రేస్. సో దానివల్ల ఇంత సక్సెస్ని తీసుకోగలుగుతున్నాం. సో ఇలా జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీతో స్టార్ట్ చేసినప్పుడల్లా నేను ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ నీట్ పీజీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో దాని తర్వాత నాకు స్కూల్స్ స్టార్ట్ చేయాలండి. స్కూల్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నామంటే నేను రూరల్ ఏరియా నుంచి వచ్చాను. రూరల్ ఏరియాలో మేము ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా హై స్కూల్లోనే చదివాను. బయట నుంచి ఎవరైనా స్టూడెంట్ వచ్చి నేను ఇక్కడ చదివాను అక్కడ చదువుతున్నాను, మా స్కూల్ ఇలా ఉంటుంది, మా టీచర్ అలా చెప్తాడు ఇలా అంటుంటే మేము చాలా అంటే మేబీ మేము పోలేకపోయాం. నాకు ఇలాంటిది వచ్చింటే బాగుండేమో. ఇప్పటికీ నేను ఏదైతే 10th క్లాస్ దాకా ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా నేను తెలుగు మీడియంలో చదివా. ఇప్పటికీ నేను అనుకుంటా నేను కానీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండగలిగి ఉంటే మేబీ నేను ఏదైతే ఇప్పుడు ఉన్నానో దానికి 10 times ఉండేవాడిని. సో ఇలాంటి దాంతో మా ఊర్లో మా చుట్టుపక్కల ఊర్లలో ఏ స్టూడెంటు నాలా ఫీల్ అవ్వకూడదు. 100% ది బెస్ట్. అంటే వాడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలంటే వాడు కార్పొరేట్ స్కూల్ వాళ్ళతో పోటీ పడ్డా ది బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. సో నేను అచీవర్స్ క్యాంపస్లో సక్సెస్ అయిన తర్వాత సో నాకెప్పుడు ఒక డిజైర్ ఉండేది. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. సో రూరల్లో నేను హై స్కూల్లో చదివా మా ఊర్లో 10th క్లాస్ వరకు తెలుగు మీడియం. సో మా ఊరి నుంచి ఎవరైనా కార్పొరేట్ స్కూల్ నుంచి టౌన్ నుంచి వచ్చి చదువుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ యాక్సెంట్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మా స్కూల్ ఇలా ఉంటుంది, మా టీచర్ ఇలా చెప్తాడు, మాకు ఇలా ఉంటుందని చెప్తుంటే సమ్హౌ చాలా ఫీల్ అయ్యేవాను. సో దాని తర్వాత కూడా నేను ఏదైతే ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదవడం తర్వాత ఏదైనా ఉన్నా కూడా ఎక్కడ ప్రతిసారి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే వాళ్ళతో కొంత ఎక్కడొక్కడ నర్వస్ ఫీల్ అవుతుంటాం. సో ఆ ఉద్దేశంతోనే నేను మా ఊర్లో అద్వైత గురుకులం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని స్టార్ట్ చేస్తున్నాను. సో దాంట్లో నా ఉద్దేశం నేను స్టార్ట్ చేసేటప్పుడే నాకు జీరో ప్రాఫిట్. నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్కూల్స్ ఏదైతే బ్రాంచెస్ పెడుతున్నా ఐ డోంట్ వాంట్ ఎనీ ప్రాఫిట్. సో రూరల్ పిల్లలు కూడా ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. సో వాళ్ళు కార్పొరేట్ స్కూల్ వాళ్ళతో కాంపిటీట్ చేయగలగాలి. అలా అని స్టార్ట్ చేస్తున్నాం 3 years బ్యాక్. సో నా దగ్గర ఉన్న టీచర్స్ మొత్తం కూడా నేను ఏదైతే అచీవర్స్ బ్యాచ్లో ది బెస్ట్ కస్టమైజ్డ్ ఫ్యాకల్టీ తీసుకెళ్ళగలిగానో ఇప్పుడు ఒక ఊర్లో ఈ టీచర్ చాలా బాగుంటాడు ఈ సబ్జెక్ట్ కంటే అట్లా వేరియస్ స్కూల్స్ నుంచి ఎవరైతే టాప్ మోస్ట్ టీచర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురాగలిగి హయ్యెస్ట్ ప్యాకేజెస్ ఇచ్చి మా ఊర్లో స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ స్కూల్లో కూడా మీరు ఇప్పుడు కానీ చూడగలిగితే ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో అంటే ఏ యాక్సెంట్తో అయితే మాట్లాడగలరో మా దగ్గర ఉన్న పిల్లలు అలాంటి యాక్సెంట్తో మాట్లాడగలరు. రాయలసీమ మొత్తంలో INTSO ఎగ్జామ్లో అందరూ రాయగలిగితే 6th నుంచి 10th వరకు ఉంటాయి. మ్యాక్సిమం INTSO ఎగ్జామ్లో రాయలసీమ రీజియన్లో మొత్తం సెలెక్ట్ అయిన వాళ్ళు 1000 members. ఓన్లీ మన ఒక్క స్కూల్ నుంచి 135 members సెలెక్ట్ అయ్యారు. సార్ సో ఈవెన్ ఫిజిక్స్ వాళ్ళ 8th వాళ్ళకు 9th వాళ్ళకు స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టింది. మన స్కూల్ నుంచి 11th ర్యాంక్ వచ్చింది. సో ఈవెన్ గ్రౌండ్ కానీ వాళ్ళకు ది బెస్ట్ చిన్న రూరల్ స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండవు, మన దగ్గర ఎక్స్ట్రాడినరీ గ్రౌండ్ ఉంటుంది. అందుకనే మన ఖోఖో ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు. మన గాలివీడ్ స్కూల్ నుంచి గాలివీడ్ మండలం రూరల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారు. సో ఈ విధంగా స్కూల్స్లో కూడా ది బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం, మా ఊర్లో కూడా జనాలు ది బెస్ట్ మేము ఏదైతే ఇవ్వగలుగుతున్నామో వాటన్నిటికీ వాళ్ళ పిల్లల్ని చేర్పించడం కానీ మమ్మల్ని నమ్మడం కానీ. సో ఈ విధంగా స్కూల్ పరంగా కూడా ది బెస్ట్ సర్వీసెస్ చేయగలుగుతున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే ఏదైతే నేను మిస్ అయ్యానో నా స్కూల్లో పిల్లలు ఎవరు మిస్ అవ్వరు. వెరీ గుడ్. సో అలా స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ అవి 4 branches అయ్యాయి. రీసెంట్గా 2 కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాం. సో ఏది కూడా రూరల్లోనే నాకు ఇప్పటికీ తిరుపతి హైదరాబాద్ లాంటి సిటీస్లో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా నేను స్టార్ట్ చేయట్లేదు. ఏదైతే రూరల్ ప్లేసెస్ ఉన్నాయో రూరల్ ప్లేసెస్లో ఏదైతే స్టూడెంట్కి ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందాలో ఎస్పెషలీ ఇంగ్లీష్ కానీ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ హైలీ క్వాలిఫైడ్ టీచర్లతో అది ఇవ్వగలుగుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా హాస్పిటల్ అంటే నా వైఫ్, షీ ద యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఆమె తిరుపతిలో న్యూరాలజిస్ట్. ప్రాక్టీస్ పరంగా షీఈ్ ద బెస్ట్.
నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మేము ఈవెన్ నేను ఇంటర్న్‌షిప్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాం. మేము ఎప్పుడూ ఆలోచించుకునేవాళ్ళం. అందరూ డాక్టర్లు అవుతారు. బెస్ట్ డయాగ్నోసిస్ ఎలా ఇవ్వగలం? ఎలా ఇవ్వాలి? నువ్వు ఆ అమ్మాయిని ఎప్పుడు నేను అడిగాను. నువ్వు బాగా చదవచ్చు, గోల్డ్ మెడల్ అవ్వచ్చు. సో నువ్వు బెస్ట్ డయాగ్నోసిస్ చేయగలిగినప్పుడే నువ్వు హైయెస్ట్ సక్సెస్ అవుతావు. సో నీ ట్రీట్మెంట్ పేషెంట్ వచ్చినప్పుడు వెంటనే అతను ఏం చెప్తున్నాడో నువ్వు అండర్స్టాండ్ చేసుకోగలగాలి. దెన్ నువ్వు బాగా సక్సెస్ అవుతావు. ఇలా ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాను ట్రీట్మెంట్ పరంగా కంపారిటివ్ అదర్స్. చాలామంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళందరితో వేరీ చేసినప్పుడు నువ్వు ఎలా ఫైండ్ అవుట్ చేయగలవు? మేబీ దానికి అతి తక్కువ టైంలోనే 3 years కంప్లీట్ అయింది ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. బట్ షీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. మంచి ఫ్లరిష్ అయింది. సో శిరీష నురేకర్. సో ఇవన్నీ ఉన్నాయి. నాకు ఇవి కాకుండా మీరు అన్నట్టు థియేటర్స్ కూడా నాకు డిస్ట్రిబ్యూషన్ పిచ్చి, సినిమాలు లైట్గా ప్రొడ్యూసర్ కూడా అయ్యారు మూవీ ప్రొడ్యూసర్ కూడా. సార్. ఇప్పుడు బాటి ఇనీషియల్ డేస్లో మీ కొలాబరేషన్ అప్పుడు మీరు తీసుకున్న రిస్క్స్ ఏ విషయాల్లో ఛాలెంజింగ్ అనిపించింది? ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు ప్రాఫిట్స్ గురించి కానీ ఎంత ఖర్చు పెడుతున్నాను ఎప్పుడు ఆలోచించలేదు. ది బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికి ఎప్పుడు ట్రై చేశాను. అంటే నేను తీసుకునేటప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను సింగిల్గా తీసుకుందాం అనుకున్నప్పుడు కూడా అప్పుడు నేను అంత న్యాయం చేయలేకపోవచ్చేమో మనీ పరంగా. సో అప్పుడు ఒక 2-3 పార్ట్నర్స్తో స్టార్ట్ అవ్వడం, అంటే సపోర్ట్ కోసం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. నేను ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 2020 దాకా కూడా దీని డెవలప్మెంటే చూసుకున్నాను. కానీ దాని తర్వాత నాకు తెలియకుండానే నాకు ఒకటి, అంటే వేరే చోట వింటుంటే నాకు వచ్చింది, నువ్వు ఎప్పుడు మనీ కోసం పరిగెట్టద్దు, పేరు కోసం పరిగెట్టు, వెనకాల ఆటోమేటిక్గా మనీ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా నాకు అది తెలిసి చేయలేదు. కానీ నేనెప్పుడు అంటే ఏదైతే ఉందో ఈవెన్ నాకు ఎప్పుడు మనీ, అంటే దీనికి ఇది కావాలంటే కూడా అది జరగదు, అది అవ్వదు అనుకున్నా కూడా దానికోసం మొండిగా ట్రై చేసేవాడిని. ఈ ఫ్యాకల్టీ కావాలి, ఇలా ఖర్చు పెట్టాలి, స్టూడెంట్లకి ఇంత నెంబర్ అప్డేట్ చేయాలి. బయట మార్కెట్ ట్రెండ్ వచ్చి టోటల్ 19 సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం 60 days ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పటికి కూడా మ్యాక్సిమం మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ ఇంక్లూడింగ్ బాటియా సెంటర్స్ కూడా బయట వేరియస్ సెంటర్స్లో 60 to 65 days ఇస్తున్నాయి. నేను మాత్రమే 90 to 95 days ఇస్తున్నాను. అవును. అంటే ఎందుకంటే అంతకుముందు స్టూడెంట్ ఒక క్లాస్ విన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత, సార్ దీంట్లో ఇది కవర్ అవ్వలేదు, సార్ అది చెప్పలేదు, మొత్తం కవర్ కాలేదని ఫీల్ అయ్యేవాళ్ళు. సో దానికోసమని ఒక ఫ్యాకల్టీకి 4 days అవసరమైన చోట నేను 6 days ఇస్తూ వచ్చాను. అంటే ఎక్కడ స్టూడెంట్ ఎప్పుడైనా సరే నోట్స్ చదువుతుంటే ఇది నాకు మోర్ దాన్ ఎనఫ్ అనే ఫీలింగ్ 100% కలగాలి. అలా కలిగేటట్టు హైదరాబాద్లో ఇప్పుడు 95 days ఇస్తున్నాం. సో ఇక్కడ ఎక్కడ అవసరమైనా ఎప్పుడే కానీ మేము ఎప్పుడు అమౌంట్ గురించి ఆలోచించలేదు, ది బెస్ట్ సర్వీసెస్ గురించి ఆలోచించాం. సో దానివల్ల ఇంత సక్సెస్ చూడగలిగాం. ఎక్కడ మధ్యలో ఎన్ని హర్డిల్స్ ఉన్నా నాకు లార్డ్ వెంకటేశ్వర స్వామి అంటే చాలా, అంటే ఇంకా ఆయన అంటే చాలా ఇష్టం. అందుకనే నేను తిరుపతిలో ఉంటా. సో ఎప్పుడు ఎక్కడ స్ట్రగుల్ వచ్చినా నేను ఆయన గట్టిగా మనసులో అనుకుంటా, డెఫినెట్గా అది ఏదో విధంగా తీరేదనమాట. సో అలా మొత్తం నా జర్నీలో ఎక్కడ ఏదనుకున్నా కూడా అది మేము చేయగలిగాం. సో అచీవర్స్ బ్యాచ్ హైయెస్ట్ సక్సెస్ చేయగలిగాం. సార్ ఇప్పుడు ఇన్ని సెంటర్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, మూవీ థియేటర్స్, ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత సార్? సంపత్ ఐటీ వాళ్ళని నేను ఎప్పుడు అలా, అంటే కొంత టర్న్ ఓవర్ ఉన్నా కూడా మేబీ నేను ఎప్పుడు అంత దూరం ఆలోచించలేదు ఎంత టర్న్ ఓవర్ అవుతుంది, ఏదవుతుంది. ఎప్పుడు సక్సెస్ఫుల్గా అందరికీ శాలరీలు, అందరికీ ఏదైతే ఇన్సెంటివ్స్, అందరికీ స్టూడెంట్కి సర్వీసెస్ బాగా వెళ్తున్నాయా లేదా అనే దూరంలోనే ఆలోచించాను. కానీ నేను ఎప్పుడు ఎంత మిగులుతుంది, మా ఆడిటర్లు ఉంటారు ఎప్పుడే కానీ, మా అకౌంటెంట్స్ కానీ ఎంత మిగులుతుంది అనేది ఎప్పుడు నా అవసరాలకి ఏదైనా ఉంటే తీసుకుంటుంటాను. ఎప్పుడైనా ఏదన్నా నాకు ఇంట్రెస్ట్ ఉంటే వాటి కోసం ఏదైనా తీసుకోవచ్చేమో, కానీ ఎప్పుడు దానికోసం అయితే నేను ఎప్పుడు చూసుకోలేదు. ఎంత టర్న్ ఓవర్ అనేది కూడా మీరు అడుగుతుంటే మేబీ ఇంతమంది స్టూడెంట్లు ఉన్నారని చెప్పుకున్నాను, కానీ ఇంత టర్న్ ఓవర్ అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. సో అది చెప్పకూడదు. నా క్వశ్చన్స్ వైపు మేము అంతా క్లియర్గా అడిగేసాము. ఇవన్నీ స్టూడెంట్స్ క్వరీస్ అండ్ మాకు ఉన్న డౌట్స్ కూడా కలిపి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టాము సమ్ ఎక్స్టెంట్ వరకు. ఐ థింక్ వీ గాట్ ఆన్సర్స్. మేము ఎక్స్పెక్ట్ చేసింది, మాకు కావాల్సిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ ఇచ్చేశారు. నేను కూడా చెప్పిన వాటిల్లో కూడా మ్యాక్సిమం అంటే ఏది ఫ్యాబ్రికేటెడ్ కాదు, 100% నిజాలు చెప్పాలనుకున్నా. సో ఎక్కడే కానీ ఎగ్జాగరేటెడ్ థింగ్స్ కానీ, ఎక్కడ నేను చేయనివి కానీ ఎక్కడా చెప్పలేదు. ఏదైతే నా ఇప్పుడు జర్నీలో చెప్పినానో 100% నిజాలు. మేబీ నేను చెప్పిన దాంట్లో కొన్ని సర్వీసెస్ గురించి కానీ, కొంతవరకు మేము ఇచ్చే దాని గురించి ఇంకా తగ్గించి చెప్పిండొచ్చు, కానీ బట్ దీనికంటే మోర్ ఇవ్వగలుగుతున్నాం. మన అచీవర్స్ క్యాంపస్లో కావచ్చు, ఈవెన్ మా స్కూల్ వేరెవర్. సో
ది బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎన్ఆర్ఐలో ఇంటర్న్షిప్లో ఉన్నారు, ఈ మంత్లో కంప్లీట్ అవుతుంది ఫిబ్రవరిలో. సో ఖచ్చితంగా ఈ ఆగస్ట్ 30th మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే మీ పీజీ సీట్ తెచ్చుకోవాలి. దీంతో పాటు మీరు ఏదైతే ఇప్పుడు మీరు స్టూడెంట్లకి ఫస్ట్ ఇయర్ అప్పుడు కానీ సెకండ్ ఇయర్ అప్పుడు కానీ వాళ్ళు ఇబ్బంది పడద్దు, వాళ్ళు ఈజీ చేయాలి, ఇలాంటి థాట్స్ మీకు ఇప్పుడు ఉన్నాయంటే, మీరు కానీ లైఫ్లో మీకు కానీ ఒక పీజీ కానీ సూపర్ స్పెషాలిటీ యాడ్ అయిందంటే, మీరు సర్వీసెస్ ఓరియంట్గా ఉంటే లైఫ్లో చాలా హైట్స్కి వెళ్తారు. సో ఈ పరంగానే డెఫినెట్గా ఇది చేసుకుంటూనే ఎక్కడ పీజీని మీ సూపర్ స్పెషాలిటీని మాత్రమైతే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది లేనివాడిగా నాకు ఆ పెయిన్ తెలుసు. సో బట్ మీకు కానీ పీజీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ ఉంటే మీరు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో ఇంకా చాలామందికి న్యాయం చేయొచ్చు, ఇంకా సర్వీసెస్ చాలా ఇవ్వచ్చు, వీటి కోసం ఎంతైనా పోరాడచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మీరు లైఫ్లో మన శ్రీనివాస్ నాకు ఇప్పుడే చెప్పాడు డిఎం కార్డియాలజీ అనుకుంటున్నాడని. ఖచ్చితంగా వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ అండ్ కార్డియాలజీ కంప్లీట్ చేసి వైజాగ్లో అతిపెద్ద హాస్పిటల్ నీదే ఉండాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ so much, సార్. sir. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.